వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈరోజు సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోలో మనం చూసుకున్నట్టయితే ప్రముఖ మెంటార్ ఫర్ యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇవన్నిటి జాబ్స్ కూడా నిరంతరంగా స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ ఆస్పిరెంట్స్కి ఒక మార్గదర్శకం చేస్తూ ఎంతోమంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని కూడా తను తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సరిత దివాని మేడం గారు. మేడం, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోస్ మేడం. థ్యాంక్ యూ వీఆర్ అండి. థ్యాంక్ యూ డిలైటెడ్ సో టు మచ్. హ్యావ్ యూ. థ్యాంక్ యూ సో అండ్ మా మచ్. వ్యూవర్స్కి ఎంతోమంది మా వ్యూవర్స్లో హ్మ్. ఎక్కువ ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీ అవునండి. యొక్క అమూల్యమైన గైడెన్స్ సజెషన్స్కి వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ మేడం. సో ఆల్వేస్ సార్. సైన్స్ ఆల్వేస్. అండ్ ఎడ్యుకేషన్ మేడం, హ్మ్. యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2లో ప్రధానంగా మనం ఈ 3 చూసుకున్నట్టయితే దీనిది పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటది మేడం సైన్స్ అండ్ టెక్నాలజీస్ పరంగా? సార్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ అనేది ఉంటది. డిఫర్ అవుతుంటది. డిఫర్ అవుతూ ఉంటది. సో, యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్. సో, ఈ జనరల్ స్టడీస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ అనేది రోజు రోజుకి మనకు పెరిగిపోతుందనమాట. ఎందుకు అనంటే, టెక్నాలజీ బాగా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ వచ్చేసాయి కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే అప్‌కమింగ్ యూత్ అండ్ అప్‌కమింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, వీళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవేర్‌నెస్ బాగుండాలి. ఎందుకంటే, ఇప్పుడు ఒకప్పుడులాగా ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే చదువుతూ ఉన్నారో, అప్పటికి టెక్నాలజీ మీద అంత ప్రియారిటీ లేదు. అండ్ ఎంప్లాయీస్ గూడా ఎక్కువగా డాక్యుమెంటరీ, సో, ఇలా మాన్యువల్‌గా మెయింటైన్ ఎక్కువ చేసేవాళ్ళు మెయింటైన్ ఆఫీస్‌లో చేస్తుంటారు. గూడా. ఇప్పుడేంటంటే అన్నీ డిజిటలైజేషన్ అయిపోయింది. ఏఐ సో, కూడా వచ్చేసింది. ఏఐ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు మనకొక ఆధార్ కార్డ్ తీసుకొని మన చరిత్ర మొత్తం చెప్పేసే అంత టెక్నాలజీ వచ్చేసింది కదా! గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి గూడా టెక్నాలజీ మీద బాగా అవేర్‌నెస్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. అందుకే గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ అనేది బాగా వెరీ పెరిగిపోయిందనమాట. మేడం, ఇప్పుడు అవును. సైన్స్ అండ్ టెక్నాలజీ అనంగానే స్టూడెంట్స్‌లో హ్మ్. కొంతమంది నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. అవును వాళ్ళు సార్. కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు. లేదంటే మనం పెద్దగా స్కోర్ చేయలేము అనే ఒక డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి మీరేం చెప్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా, నాన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా వీళ్ళందరికీ కూడా అవేర్‌నెస్ ఉండాలి. టెక్నాలజీ అనంటే అదేదో సబ్జెక్ట్ కాదు. యాక్చువల్లీ మన దేశంలో ఏమవుతుంది? ప్రపంచంలో ఏమవుతుంది? స్టేట్‌లో ఏమవుతుంది? మన లివింగ్ స్టైల్‌లో చేంజెస్ ఎలా వస్తున్నాయి? మనం చేసే డైలీ యాక్టివిటీస్‌లో ఏమేం చేంజెస్ వస్తున్నాయి? దీన్ని బేస్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఉంటుంది. దీని మీద అవేర్‌నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. నన్నడిగితే సైన్స్ అండ్ టెక్నాలజీ అదొక సబ్జెక్ట్ కాదు సార్. అదొక జనరల్ నాలెడ్జ్. ఓకే. ఆ నాలెడ్జ్ ఈవెన్ ఎడ్యుకేటర్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్‌కి కూడా టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలి. ఉండాలి. ఓకే. అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్పేస్ టెక్నాలజీ ఉంది. స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసి మన ఇస్రో నంబర్ ఆఫ్ శాటిలైట్స్‌ని స్పేస్‌లోకి లాంచ్ చేసాం. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ అయినా అందరూ కూడా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. వాడుతుంది. ఈ మొబైల్ ఫోన్స్‌కి కమ్యూనికేషన్ ఎలా వస్తుంది మనకు? ఇంటర్నెట్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ నుంచి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అవేర్‌నెస్ అందరికీ ఉండాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే సమ్‌వాట్ రిలేటెడ్ టు అవర్ హెల్త్ కూడా సార్. అవును. ఆ రేడియేషన్స్ కానీ, లేకపోతే దీనివల్ల మనం ఇంపాక్ట్ ఎలా అవుతున్నాం? సోషల్‌గా ఎలా ఇంపాక్ట్ అవుతున్నాం? హెల్త్ పరంగా ఎలా ఇంపాక్ట్ అవుతున్నాం? మన నాలెడ్జ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? సొసైటీలో ఏమేం చేంజెస్ వస్తున్నాయి? ఆ చేంజెస్‌ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకొని సో, సిట్యుయేషన్‌కి తగ్గట్టు జనరేషన్‌ని బట్టి మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఇలాంటి విషయాలకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్‌గా మేడం, స్టూడెంట్స్ ఫస్ట్ ఆ! వచ్చినప్పుడు దే ఆర్ మోర్ అప్‌డేటెడ్ అబౌట్ ఫిల్మ్స్. దే ఆర్ మోర్ అవును. అప్‌డేటెడ్ అబౌట్ సోషల్ మీడియా డెవలప్‌మెంట్స్. అవును సార్. అండ్ సైన్స్‌లో అసలు ఏం లాంచ్ అయింది, ఇస్రో, గగన్‌యాన్ అంటే పెద్ద మేబీ ఫోకస్ చేయరు. ఫోకస్ చేయరు. దాని గురించి పట్టించుకోరు. అదే అవును. మహేష్ బాబు ఏదైనా హ్మ్. లేటెస్ట్ అప్డేట్ ఉందంటే దే విల్ ఇమ్మీడియేట్‌లీ టెల్. సో వీళ్ళందరికి మీరు ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు? సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఒక స్టూడెంట్ రెడీ అయ్యాడు అనంటే, ఆ ఎగ్జామ్‌కి సంబంధించి సిలబస్‌లో ఏమేమున్నాయి, ఇవన్నీ కంపల్సరీ నేను ఏదో ఒక విధంగా చదివి తీరాలి అనే మైండ్‌సెట్ బిల్డ్ చేసుకొని ఎంటర్ అవుతాడు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మైండ్ ఆయనే మోల్డ్ చేసుకొని మన దగ్గరకొస్తాడు. యాహ్! వచ్చిన తర్వాత సమ్‌వాట్ నెగెటివ్ థాట్ ఉంటది. యాహ్! ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కవర్ చేయాలి?
సో, ఇందులో డైనమిక్ పార్ట్ ఏంటి? ఎన్ని సార్లు చదివినా అర్థం కానివి కొన్నుంటాయి. ఉంటాయి. ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని సార్లు విన్నా అర్థం కాకుండా కన్‌ఫ్యూజన్‌గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ కొన్నుంటాయి. ఉంటాయి. సో, వాటెవర్ ఈస్ ద సబ్జెక్ట్ నేను చచ్చినట్టు చదవాలి. చదివితేనే జాబొస్తది అని స్టూడెంటే ఫిక్స్ అయ్యి మన దగ్గరకొస్తాడు. యాహ్! సో, అండ్ స్టూడెంట్స్‌తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, ఎంత ఉందో తెలిసిపోతది. సో, వాళ్ళు అప్‌డేటెడ్ ఉన్నాడా? లేకపోతే చాలా బ్యాక్ ఉన్నాడా? అని మనం స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటే తెలిసిపోతది. పాజిటివ్‌గా ఉన్నాడా? నెగెటివ్‌గా ఉన్నాడో గూడా తెలిసిపోతది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం స్టూడెంట్స్‌కేంటంటే ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీని మనం ఇన్‌బిల్ట్. బిల్డ్ చేయాలి. సో, అది చాలా ఇంపార్టెంట్. అండ్ సబ్జెక్ట్ విషయానికొస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ చదవడం దట్ ఈస్ నాట్ లైక్ బిగ్ డిఫికల్ట్ టాస్క్ ఏం టాస్క్. కాదు సార్ అది. సో, డైలీ మన లైఫ్‌లో జరిగేటువంటి యాక్టివిటీసే అది కూడా. కాకపోతే కొంచెం డైనమిక్ ఎక్కువుంటుంది కాబట్టి, సో, డైలీ వీళ్ళు అప్‌డేట్ అవుతూ ఉండాలి. యాహ్! అందుకు పిల్లలు ఎక్కువగా కొంచెం విసుక్కుంటూ ఉంటారనమాట. అవును. నథింగ్ బట్ కంపేర్ దాన్ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్. సో, సైన్స్ అండ్ సైన్స్ టెక్నాలజీ సమ్‌వాట్ డ్రై సబ్జెక్ట్ అనమాట అది. వాళ్ళకు. ఆ! కొత్తగొచ్చే స్టూడెంట్స్‌కి. వాళ్ళకు. కొత్తగొచ్చే ఆర్ నాన్ వాళ్ళకి. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. నాన్ సైన్స్ లేకపోతే సైంటిఫిక్ టెర్మినాలజీస్ ఉంటాయి. అందులో ఇయర్స్ ఉంటాయి. అవును. ఇవన్నీ కూడా చదవాలి. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గూడా చాలా చేంజ్ అయింది సార్. అదే. ఈవెన్ గ్రూప్ 1 రాసే వాళ్ళకి, గ్రూప్ 2 రాసే వాళ్ళకి కూడా ఎగ్జామ్ క్వెషన్ అనేది యూపీఎస్‌సి ప్యాటర్న్‌లోనే వస్తుంది. హ్మ్. ఇదంతా ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇవాళ రేపు కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది. అవును. ఒకప్పుడులాగా కాదు. బికాస్ దానికి మల్టిపుల్ రీజన్స్. రీజన్స్ మన ఉన్నాయి. ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ డౌన్ అవ్వడం కావచ్చు గానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ సైడ్ బాగా ప్రెషర్ ఎక్కువ ఉండడం గానీ, ఎక్కువ లే ఆఫ్స్ అవ్వడం గానీ, లేకపోతే కోవిడ్ వల్ల జరిగినటువంటి పరిణామాలు గానీ. సో, వాటెవర్ ఈస్ ద రీజన్స్ బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. పెరిగిపోయింది. ఓకే. ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు. సో, ఇప్పుడు ఎవరిలో మనకి ఏ టాలెంట్ ఉందో మనం అది చెప్పలేం. చెప్పలేం. సో, కాబట్టి ఇది కంప్లీట్‌గా మైండ్ గేమ్ మైండ్ యాక్చువల్లీ గేమ్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటే. ఏదైనా మైండ్ గేమే. అంతా మైండ్ గేమే. మేడం ఇప్పుడు అంటే సైన్స్ అనంగానే కాన్సెప్ట్ వైస్ ఉంటది. హ్మ్. లేదా కరెంట్ అఫైర్స్ వైస్. అవును. దేనికి ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేయాల్సొస్తది? రె ఎనీ కాంపిటీటివ్ ఇన్ జనరల్. 2 ఈక్వల్‌గా చేయాలి సార్. ఓకే. సో, యాక్చువల్లీ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యెస్. 2023లో సో, ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్. మన పిల్లలందరూ ఏం చేశారంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే డైనమిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే కరెంట్ అఫైర్స్. ఇవే చదవాలని చాలామంది ఎక్కువ డైనమిక్, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేశారు. ఓకే. కానీ తీరా ఏం జరిగిందంటే, ఎగ్జామ్‌కెళ్తే మొత్తం స్టాటిక్ పార్ట్ అడిగేశాడు. ఓకే. 75 క్వెషన్స్‌లో ఔట్ ఆఫ్ 75 అరౌండ్ 62, 63 క్వెషన్స్ మొత్తం స్టాటిక్కే. హుహు. చాలామంది అక్కడ పేపర్ చూస్తే చాలా ఈజీ అనిపిస్తది. వీళ్ళేంటంటే ఆ పార్ట్‌ని నెగ్లెక్ట్ చేశారు. ఓకే. నెగ్లెక్ట్ చేయడం వల్ల స్కోర్ పెద్ద గెయిన్ చేయలేరు అంటే ఆ స్టూడెంట్స్. కాన్సెప్ట్స్ నెగ్లెక్ట్ ఆ! చేశారంటారా మేడం? అలాగని ఈసారి గూడా అలే వస్తుందని ఉంటదని మనం ఏం లేదు. చెప్పలేం సార్. ఓకే. ఈసారి మారొచ్చు. నేనేమంటానంటే కాన్సెప్ట్స్, స్టాటిక్ పార్ట్ ప్లస్ డైనమిక్ ప్లస్ 2 2 ఈక్వల్ ఈక్వల్‌గా బ్యాలెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేసి. చదవాలి అంటున్నాను. యాహ్! ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంకోటి నెగ్లెక్ట్ చేయొద్దు అని అంటున్నాను. మీ అబ్జర్వేషన్‌లో మేడం ఎక్కువ ఏ ఏరియాస్ నుంచి వచ్చాయి? స్టాటికా ఆర్ డైనమిక్? ఎక్కువ ఎక్ అడిగే ప్రశ్నలు. సార్ ఇప్పుడు యూపీఎస్‌సి అలా గ్రూప్ 1 తీసుకుంటే సార్ డైనమిక్ ఎక్కువ అడుగుతాడు. హ్మ్. సమ్ టైమ్స్ మళ్ళీ మారిపోతది. మారిపోతది. ఇప్పుడు ఒక ఇయర్ స్టాటిక్ ఫోకస్ చేస్తే, ఇంకొక ఇయర్ డైనమిక్ ఫోకస్ సో, చేస్తాడు. ఏది ఒక నిర్దేశంగా ఉండదు. లేదు. ఇప్పుడు మొన్న జరిగిన యూపీఎస్‌సి ప్రిలిమ్స్ పేపర్ చూస్తే కట్ ఆఫ్ గూడా చాలా తగ్గిపోయింది. యాహ్! చాలా డిఫికల్ట్‌గొచ్చింది. సో, స్టూడెంట్ ఆలోచన విధానానికి మించి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది తయారవుతుంది. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని దేనికైనా రెడీ ఉండాలి. నన్నడిగితే రెండిటిని గూడా బ్యాలెన్సింగ్‌గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెచ్యూరిటీ ఉండాలి సార్. దట్ ఈస్ లైక్ ప్రిపరేషన్ మెచ్యూరిటీ. యాహ్! ఇది చాలా తక్కువ మంది స్టూడెంట్స్‌లో ఉంటది. చాలా హరీబరీగా ఏదో చదివేస్తారు గానీ, హార్డ్ వర్క్ చేయడం కాదు. స్మార్ట్ వాళ్ళు. స్మార్ట్ వర్క్ చేయాలి. ఓకే. అది చేసినప్పుడు డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. మేడం ఇప్పుడు అంటే హ్మ్. హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైన్స్‌లోనే ఇప్పుడు హ్మ్. బయాలజీయా? లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీయా? స్పేస్ సైన్సా? డిఫెన్స్ సైన్సా? చాలా ఉన్నాయి గదా! అవును సార్. హాట్ బాగా హాట్ టాపిక్స్ ఎక్కువ ఇందులోనే అడుగుతారు. అట్లాంటి ఏమన్నా అంశాలు మీరు గమనించారా? సార్ ఎక్కువ అంటే ఇప్పుడు ఓవరాల్ జీఎస్ తీసుకుంటే పాలిటీ నుంచి, హిస్టరీ నుంచి గూడా ఎక్కువ క్వెషన్స్ ఒస్తాయి. ఓకే. తర్వాత ఎప్పుడు టాప్ 3 ప్లేస్‌లో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటది. ఎందుకు అనంటే ఇప్పుడు అప్‌కమింగ్ జనరేషన్ యూత్‌ని ఇన్‌స్పైర్ చేయడం కావచ్చు గానీ, ఆ టెక్నాలజీ మీద అవేర్‌నెస్ తీసుకురావడం గురించి గానీ, గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
సో, క్వెషన్ పేపర్ ప్యాటర్న్ గూడా అలాగే తయారు చేశారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 విషయానికొస్తే యాహ్! సార్, అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి అప్‌కమింగ్ యాహ్! నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్. సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. అయితే అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే 75 మార్క్స్ పెట్టారు. ఓకే. యాక్చువల్లీ లాస్ట్ టైమ్ ఎగ్జామ్ నుంచే సిలబస్ అంతా ప్యాటర్న్ చేంజ్ అయింది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ పార్ట్ ఒక యూనిటే ఇచ్చాడు సార్. ఓకే. మొత్తం 5 యూనిట్స్ డివైడ్ చేస్తే టెక్నాలజీ పార్ట్ ఓన్లీ 1 యూనిటే. సో, రిమైనింగ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ మొత్తం కూడా ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ హుహు. ఇవి ఇచ్చాడు. అంటే ఇందులో కూడా ఇన్ టెక్నాలజీస్ వస్తున్నాయి. యాహ్! ఎగ్జాక్ట్. టెక్నాలజీ మీన్స్ ఈస్ నాట్ ఓన్లీ స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఆర్ ఏఐ. నాట్ ఓన్లీ యాహ్! డిఫెన్స్ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నాట్ ఓన్లీ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవే కాదు టెక్నాలజీ అంటే. టెక్నాలజీ ఇన్వాల్వింగ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆల్సో, ఎకాలజీ ఆల్సో అండ్ సమ్ అదర్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఆల్సో. మనం ఎన్విరాన్మెంట్‌ని పొల్యూట్ అవ్వకుండా మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఏంటి, దానికి కూడా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్. మీకు తెలుసో లేదో, ఇప్పుడు మనం ఒక 4 వీలర్ కొంటాం. ఒక కార్ కొంటాం. ఇప్పుడు మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసేదాన్ని బట్టి మనకు కారొస్తది. కారొస్తుంది. అంతే. ఇప్పుడు 7,00,000కి ఇవో ఈ యాహ్! ఒక పర్టిక్యులర్ కారొస్తది. 10,00,000 పెడితే ఇంకొక కొంచెం అడ్వాన్స్‌డ్ మోడలొస్తది. ఒక 20,00,000 పెడితే ఇంకొక అడ్వాన్స్‌డ్. ఆ అడ్వాన్స్‌డ్ దేన్ని బట్టని మీరనుకుంటున్నారు? దేన్ని బట్టి అలా దాంట్లో ఉన్న ఉంటుంది? ఫీచర్స్ ఆ ఫ్యూచర్సే టెక్నాలజీ. యాహ్! అడ్వాన్స్‌గా ఉండేటివి. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా గ్రీన్‌హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుందనేసి ఆటోమొబైల్స్‌లో కూడా బైక్స్‌లో యాహ్! అండ్ బస్‌లో అండ్ కార్‌లో యూజ్ చేసేటువంటి మోటార్స్ ఉంటాయి చూసారా? ఆ ఇంజిన్ నుంచి యాహ్! వచ్చేటువంటి మ్యానుఫ్యాక్చర్. గ్రీన్‌హౌస్ గ్యాసెస్ ఎమిటర్స్. సో, వాటిలో కూడా సమ్ టెక్నాలజీని యూజ్ చేసి హార్మ్‌ఫుల్ గ్రీన్‌హౌస్ గ్యాసెస్ నుంచి హార్మ్‌ఫుల్ లెస్ గ్రీన్‌హౌస్ గ్యాసెస్‌ని రిలీజ్ చేసేటువంటి టెక్నాలజీస్ మన ఇండియాలో ఉన్నాయి. యాహ్! ఇవన్నీ మనకు తెలీదు యాక్చువల్లీ. చదివితే తప్ప, ఆ సబ్జెక్ట్‌లోకి వెళ్లి డీప్‌గా మనం అనాలిసిస్ చేస్తే తప్ప తెలీదు. డే టు మరి డే లైఫ్‌లో ఉండే సైన్స్ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంది. యాహ్! ఇవన్నీ ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది వెహికల్స్ వాడతారు. యాహ్! దాంట్లో ఇంత టెక్నాలజీ ఉందని మనకు తెలీదు. తెలీదు. మనం వెహికల్ కొనేటప్పుడు ఎంతసేపు ఏం చూస్తాం? సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉందా? స్టీరింగ్ బాగుందా? స్టైల్‌గా ఏసీ ఉందా? బాగొస్తుందా? యాహ్! కలర్ ఎలా ఉంది? కారు స్పీడ్ ఎలా పోతుంది? మైలేజ్ ఎంత ఇస్తుంది? ఇవే చూస్తాం తప్ప, సో, అందులో అడ్వాన్స్‌డ్ అంటే ఏ టెక్నాలజీని వాడారు? ఆ టెక్నాలజీ గురించి మనకంత ఐడియా ఐడియా ఉండదు. ఉంది. సో, అది కూడా యూత్ తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతోటే ఈ టెక్నాలజీ పార్ట్‌కి ఎక్కువగా లైక్ ఇంపార్టెన్స్ ఫోకస్ ఇస్తారు. అనేది పెరిగింది. పెరిగి ఇంపార్టెన్స్ గూడా బాగా పెరిగింది దీని మీద. ఇప్పుడు స్పేస్‌లో ఎక్కువ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి కదా మేడం. హ్మ్. స్పేస్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఎవ్రీ 3 మంత్స్ దేర్ ఈస్ సమ్ న్యూ లాంచ్. యెస్ సార్. గగన్‌యాన్ మీద చాలా అప్డేట్స్ ఉంటాయి. అవును. సో, దాని మీద ఎక్కువ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు సార్. ఖచ్చితంగా స్పేస్ మీద ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ ఉండాలి. బాగా ఐడియా కూడా ఉండాలి. ఇప్పుడు మీరన్నారు కదా! ఎందుకు టెక్నాలజీ అంత ఇంపార్టెంట్? యాహ్! ఎందుకు కరెంట్ అఫైర్స్‌ని అంత ఎక్కువ ఫాలో అవ్వాలి అంటే నేను ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇస్రో వాళ్ళు స్టార్టింగ్‌లో ఇస్రో స్టార్ట్ అయినప్పుడు 1969లో ఎస్ఎల్‌వి-3 అనే ఒక రాకెట్‌ని లాంచ్ చేశారు. ఆ రాకెట్ అనేది దాంట్లో ఫీచర్స్ ఏం లేవు. ఫస్ట్ రాకెట్ ఫెయిల్ అయిందది. ఓకే. ఫెయిల్ అయిన తర్వాత 1979లో లాంచ్ చేశారు ఫస్ట్ రాకెట్‌ని. అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత మన వాళ్ళు అప్పుడు అబ్దుల్ కలాం సారు స్పేస్‌లో ఉండే. ఎందుకు ఫెయిల్ అయింది? ఏంటి? సార్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు గదా! సో, ఎంత ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తే అంత పెద్ద సక్సెస్ మనకు రాబోతుంది అని అర్థం. రాబోతుందని. సో, 1979లో మన ఫస్ట్ రాకెట్ ఫెయిల్ అయిన తర్వాత 1981లో మళ్ళీ ఇంకొక రాకెట్‌ని మనం లాంచ్ చేసాం. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఎస్ఎల్‌వి-3 ఫెయిల్యూర్‌కి చాలా కారణాలున్నాయి. దానివల్లే ఈరోజు మనం ఈ పొజిషన్‌లో ఉన్నాము అని నేను అంటున్నాను. అది బేసిక్ స్టోన్ అన్నమాట. యాహ్! ఫౌండేషన్. ఫౌండేషన్ స్టోన్. ఇప్పుడు ఎస్ఎల్‌వి-3 నుంచి నెక్స్ట్ సెకండ్ జనరేషన్ రాకెట్ ఏఎస్ఎల్‌వి వచ్చింది. థర్డ్ జనరేషన్ రాకెట్ పిఎస్ఎల్‌వి వచ్చింది. ఫోర్త్ జనరేషన్ రాకెట్ జీఎస్ఎల్‌వి వచ్చింది. ఫిఫ్త్ జనరేషన్ ఎస్ఎస్ఎల్‌వి వచ్చింది. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కొత్తగా ఎన్‌జీఎల్‌వి అని ఒక రాకెట్‌ని ఇస్రో మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో డెవలప్ చేస్తుంది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఇదంతా ఔట్‌డేటెడ్. ఇప్పుడు ఎస్ఎల్‌వి గురించి నీకు తెలిసినా తెలియకున్నా, ఏఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి, జీఎస్ఎల్‌వి గురించి తెలిసినా తెలియకున్నా, అప్‌కమింగ్ ఫ్యూచర్ ఎక్స్‌పెరిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అది ఎందుకు చేస్తున్నారు?
దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి? స్టూడెంట్‌కి ఐడియా ఉండాలి. యాహ్! ఇప్పుడు ఎగ్జామ్స్‌లో గూడా అడిగితే పిఎస్ఎల్‌వి ఎక్స్‌పెరిమెంట్స్, జీఎస్ఎల్‌వి అడుగుతున్నారు గానీ, ఎస్ఎల్‌వి, యాహ్! ఏఎస్ఎల్‌వి అడగట్లేదు. అడగట్లేదు. ఓకే. అడగట్లేదు గదా! అని చెప్పి మనకు దాన్ని ఐడియా నెగ్లెక్ట్ లేకుండా ఉండొద్దు. అదే. నీకివి అర్థం గావాలంటే నువ్వు అక్కడి నుంచి అక్కడి నుంచే రావాలి. మళ్ళీ రావాల్సిందే. సో, యాహ్! కాబట్టి అది చదవాలి, ఇది చదవాలి. ఓకే. అసలు మన ఇండియా ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్‌కి రావడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ సార్ యాక్చువల్లీ. మనం యెస్. వి ఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ యాక్చువల్లీ. ఇండియన్ ఇన్ సో, ద స్పేస్ బికాజ్ సెక్టర్. మన ఇండియాని చాలామంది బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. చాలా బిజినెస్ చేశారు. చాలా దోచుకెళ్లారు. అలాంటి ఒక కంట్రీని మనం ఈరోజు ఇంత ముందుకు తీసుకొచ్చామనంటే అది నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. యాహ్! దీని మీద యూత్‌కి అవేర్‌నెస్ ఉండాలి యాక్చువల్లీ. అందుకే టెక్నాలజీని ఫాలో అవుతూ ఫాలో ఉండాలి. అవుతుంది. మేడం ఇప్పుడు అవును అంటే సార్. ఇప్పటి వరకు ఇస్రో అని అన్నాం మనం. హ్మ్. ఇప్పుడు నాసా ఆర్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ యెస్. స్టేషన్ దీని గురించి కూడా ఏమైనా క్వెషన్స్ వస్తుంటాయా? కోర్స్ వస్తాయి సార్. మనకి ఇంటర్నేషనల్ అవేర్‌నెస్ గూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సైన్స్ పరంగా. కరెంట్ అఫైర్స్ అంటే నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ అఫైర్స్ గూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూఎస్‌కి, ఇరాన్‌కి యుద్ధం ఎందుకు జరిగింది? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి విషయానికొస్తే యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య జరిగిన యుద్ధంలో ఎస్ఎన్‌టి రిలేటెడ్ క్వెషన్స్ ఏమైనా వస్తాయా అంటే వస్తాయి. వస్తాయి. ఇప్పుడు ఇరాన్ యూఎస్ మీద ఏ మిసైల్‌ని వాడింది? దట్ ఈస్ బిలాంగ్స్ టు డిఫెన్స్ సెక్టార్. అవును. యూఎస్ ఇరాన్ మీద ఏ మిసైల్స్ వాడింది? ఆ మిసైల్స్ యొక్క టెక్నాలజీస్ ఏంటి? అవి మన ఇండియాలో ఉన్నాయా లేవా? ఇట్లా ఇంటర్‌లింక్ చేసి క్వెషన్స్ అడుగుతారు. క్వెషన్స్ అడిగేది. అవును. కంపల్సరీ ఇంటర్నేషనల్ రిలేషన్‌షిప్ మీద మనకు అవేర్‌నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే. బికాజ్ అవి డెవలప్డ్ కంట్రీస్ సార్. యాహ్! ఎప్పుడైనా మనం డెవలప్డ్ కంట్రీస్‌తోని కంపేర్ చేయాలి. యాహ్! అప్పుడే మనం ఎక్కడ లాగ్ ఉన్నామో మనకు మన అర్థమవుతుంది. మేడం ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ, ఏఐ, ఏఐ. యెస్ సార్. సో, ఏఐ రిలేటెడ్‌గా ఏం క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఏఐ రిలేటెడ్‌గా ఇందులో చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి సార్. యాహ్! వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్‌కి కూడా ఏఐ బేస్డ్ టెక్నాలజీ అనేది వాళ్ళు యూజ్ చేశారు. ఈవెన్ మనం యూజ్ చేసే మొబైల్స్‌లో, మనం యూజ్ చేసే కార్‌లో, ఆటోమొబైల్స్‌లో ప్రతి ఇండస్ట్రీలోనూ ఏఐ బేస్డ్ కంపల్సరీ వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ఫీల్డ్, బేస్డ్ ఆన్ డిపార్ట్‌మెంట్ అందులో కొన్ని టెక్నాలజీస్ మారుతూ ఉంటున్నాయి. ఏఐలో కూడా మళ్ళీ డిపార్ట్‌మెంట్స్, చాలా బ్రాంచెస్ చాలా ఉంటాయి. ఉంటాయి సార్. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి ఏఐలో. సో, దాన్ని బేస్ చేసుకొని ఎందులో ఏది వాడాలో అది వాడుతున్నారు. సో, ఇప్పుడు ఖచ్చితంగా ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ ఎనీ వస్తూ టైప్ ఆఫ్ ఉంటాయి. క్వెషన్ వి కెన్ ఎనీ ఎక్స్‌పెక్ట్. టైప్ ఆఫ్ సో, క్వెషన్ వి దానిలో కెన్ అప్డేట్స్ ఎక్స్‌పెక్ట్ సార్. చాలా క్లోజ్‌గా ఫాలో అవ్వాలి. క్లోజ్‌గా ఫాలో అవ్వాలి. అది మనం ఏఐ అని సింపుల్‌గా అంటాం కానీ, దాని లోపల డీప్‌గా ఎళ్తే చాలా బ్రాంచెస్ ఉంటాయి. యాహ్! అవన్నీ గూడా అవేర్‌నెస్ ఉండాలి అందరికి కంపల్సరీ. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఒక ట్రెండింగ్ టాపిక్ మేడం. ఈ హ్మ్. మధ్య కాలంలో. హ్మ్. మీకు చూసుకున్నట్టయితే చాలా మోసాలు జరుగుతున్నాయి. అవును. నెట్‌లో ఇవన్నీ. అవును. డిజిటల్ అరెస్టు ఇవన్నీ. అవును. సో, సైబర్ సెక్యూరిటీ పరంగా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కాబట్టి, అందులో నుంచి ఏం క్వెషన్స్ వస్తూ రావచ్చు? సైబర్ సెక్యూరిటీ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేసింది సార్. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ గూడా ఎక్కువ స్కీమ్స్ లాంచ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి, ఈవెన్ ఫార్మర్స్‌కి, స్టూడెంట్స్‌కి దీని మీద అవేర్‌నెస్ అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్ అంటే ఎక్కువగా లైక్ ఏదో మీకు సంథింగ్ ఒక కొరియర్ ఏదో వచ్చింది. ఈ యాహ్! లింక్ మీద యాహ్! క్లిక్ చేయండి. మీకు ఏదొస్తుందో మీకు అర్థమవుతుందని ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మనం క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాక్ హ్యాక్ అయిపోతది. అయిపోతుంది. సో, అట్లా ఫోన్స్ హ్యాక్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఏదో మొబైల్ ఫోన్‌కి ఓటీపీస్ పంపించి బ్యాంక్ అకౌంట్‌ని హ్యాక్ చేసేస్తున్నారు. ఈవెన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ని గూడా హ్యాక్ హ్యాక్ చేస్తున్నారు. చేస్తుంది. డేటా గూడా హ్యాక్ చేసేస్తున్నారు. డేటాని ఇది, అది అని కాదు సార్. అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌ని ఈ సైబర్ క్రైమ్ అనేది హ్యాక్ చేస్తుంది కాబట్టి, సో, సైబర్ క్రైమ్‌కి మనకి కొన్ని ఆర్టికల్స్ అవి ఉంటాయి. అంటే సో, యాస్పిరెంట్స్‌కి అవి కంపల్సరీ అవి తెలవాలంట. కంపల్సరీ తెలవాలి. సైబర్ క్రైమ్ గురించి తెలవాలి. దాని మీద ఏమేం స్కీమ్స్ లాంచ్ చేసింది గవర్నమెంట్ అవేర్‌నెస్ ఉండాలి. సో, వాటి మీద గూడా కంపల్సరీ ఐడియా ఉండాలి వాళ్ళకి. ఓకే. మేడం హ్మ్. విల్ కమ్ టు ఎగ్జామ్ స్ట్రాటజీ మేడం. అంటే యెస్ సార్. బ్రాడ్‌గా మనం వి హావ్ డిస్కస్డ్ అవును. అబౌట్ సైన్స్, టెక్నాలజీస్. ఎగ్జామ్ స్ట్రాటజీ మేడం. అంటే ఈ స్ట్రాటజీలో మేడం ఒక బిగినర్ అనుకోండి మేడం. హ్మ్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇష్టం లేదు. లేదా చాలా ఓకే. ఇష్టం. ఇదే ఎక్కువ చదివేసి వేరే తక్కువ చదివే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళందరికి మీరు ఎట్లాంటి ఒక గైడెన్స్ సార్ ఇవ్వగలరు? యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ, వెరీ గుడ్ క్వెషన్ సార్. మిలియన్ డాలర్స్ క్వెషన్ ఇది. థాంక్ యూ. చాలా మంది స్టూడెంట్స్‌కి అందరూ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. హ్మ్. ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఎస్ఎన్‌టి అంటే ఇష్టం అని చెప్పి తెగ చదివేదాన్ని. మిగతా సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్. ఇప్పుడు నువ్వు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంత చదివినా 100కి 100 వచ్చినా మిగతా సబ్జెక్ట్స్‌లో స్కోర్ రాకపోతే మనకు జాబ్ రాదు. పోయినట్టు. చాలా మందికి ఇదే ప్రాబ్లమ్. సో, అలా కాకుండా
ఇప్పుడు మనకేంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు చాలా మందికి కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా, బోరింగ్‌గా అలా ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేని మీద ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్ట్ అని వీళ్ళు ఫీల్ అవుతారో, ఏదైతే డ్రై సబ్జెక్ట్, ఇది బోరింగ్ ఉంది, ఎంత చదివినా అర్థం కావట్లేదు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నీకు అర్థమైపోయే సబ్జెక్ట్ గురించి టైం యాహ్! అవసరం లేదు. టైమ్ వేస్ట్ చేసే లాస్ట్ అవసరం. మొమెంట్‌లో నువ్వు చదువుకున్నా గూడా నీకు ఆ గ్రాస్పింగ్ ఉంటది. నీకిష్టపడి మనం ఏదన్నా పని చేసేటప్పుడు బాగా ఫోకస్ చేస్తాం గదా! అవును. సో, కాబట్టి ఇష్టమైనవి కొంచెం లేట్‌గా చదివినా పర్లేదు. ఇవి ఫస్ట్ ఎక్కువ చదవాలి. ఎక్కువ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్‌ని చూజ్ చేసుకోవాలి. యాహ్! నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. రిపీట్ చేయాలి. చదువుకోవాలి. అర్లీ మార్నింగ్ చదవడం అనేది స్టూడెంట్స్‌కి అలవాటు చేసుకోవాలి సార్. అంటే మేడం 4 5 ఎర్లీ అర్లీ మార్నింగ్? మార్నింగ్ లైక్ 5:00కి ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూత్ ఏంటంటే ఇప్పుడు నేను ఆఫ్‌లైన్ క్లాసెస్ గూడా చెప్తూ ఉంటా కాబట్టి సరదాగా ఈ నర్వస్ సిస్టమ్ అలాంటి టాపిక్ చెప్పేటప్పుడు పిల్లల్ని అడుగుతాననమాట. "అరే! ఏ టైం పడుకుంటార్రా రాత్రి నైట్" అని అడిగితే అందరూ 2 అంటారు, 1 అంటారు, 3 అంటారు. అప్పటి వరకు కొంతమంది మేబీ చదువుతూ ఉండొచ్చు. లేకపోతే కొంతమంది ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మనోళ్ళు చాలా. చాటింగ్ చేసుకుంటూ, యాహ్! ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్‌లో రీల్స్ చూసుకుంటూ, వెబ్ సీరీస్ చూసుకుంటూ అంటే ఇప్పుడు జెన్‌జీ కిడ్స్ సార్ యాహ్! వీళ్ళంతా. జెన్‌జీ వాళ్ళు ఎక్కువ ఆ! లేట్ నైటే పడుకుంటారు. లేట్ నైట్ పడుకుంటున్నారు. అలా అలవాటయిపోయింది వీళ్ళకి. దానివల్ల ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ మెమరీ పవర్ గూడా తగ్గిపోతది. డీప్ స్లీప్ లేకపోతే మెమరీ పవర్ ఉండదు. కాన్సంట్రేషన్ ఉండదు. కొన్ని రోజుల తర్వాత మైగ్రేన్ ఒస్తది. బీపీ ఫ్లక్చుయేషన్ అవుతది. యాహ్! అవన్నీ వీళ్ళకి తెలీదు. ఇంకా కొన్ని జనరేషన్స్‌కి లైఫ్ స్పాన్ ఇంకా పడిపోతది. యాహ్! ఇలాంటి రాబోయే. యాక్టివిటీస్ వల్ల. సో, నైట్ ఎర్లీగా పడుకోవాలి. ఎంత డీప్ స్లీప్ ఉంటే బ్రెయిన్ అంత యాక్టివ్‌గా ఫ్రెష్‌గా ఉంటది సార్. యాహ్! మార్నింగ్ ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా మెలుకువ వస్తది. మార్నింగ్ 5:30 కల్లా లేవాలి. లేచి అట్‌లీస్ట్ 1 ½ అవర్, 2 అవర్స్ అంటే అప్ టు 7, 7:30 వరకు చదువుకోవాలి. అది కూడా ఏ సబ్జెక్ట్ చదవాలి? బాగా డిఫికల్ట్‌గా ఏది ఫీల్ అవుతున్నారు? ఏది ఎంత చదివినా అర్థం కావట్లేదు. అలాంటి సబ్జెక్ట్‌నే చదవాలి. ఓకే. మైండ్ తొందరగా ఈజీగా ఏంటంటే అబ్జార్బ్ చేసుకుంటదనమాట ఆ కంటెంట్‌ని. ఎర్లీ మార్నింగ్. అర్లీ మార్నింగ్. చదివిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఫిజికల్ వర్కౌట్ చేయడం గూడా చాలా ఇంపార్టెంట్ సార్ యూత్‌కి. యోగా చేయడము, వాకింగ్ ఆర్ మెడిటేషన్ ఆర్ జిమ్ ఆర్ సంథింగ్ ఎల్స్. దానివల్ల కూడా ఇంటర్నల్ స్ట్రెస్ అంతా పోతది. హ్మ్. అప్పుడు గూడా మైండ్, నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయితది. సో, అప్పుడు డే అంతా గూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. టైంకి నిద్ర వస్తది. ఇలాంటి గుడ్ లైఫ్ స్టైల్‌ని గూడా అలవాటు చేసుకోవాలి. యాహ్! అప్పుడే మనకి ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ అవుతదనమాట. యాహ్! మేడం హ్మ్. ఆఫ్టర్ స్లీప్ అండ్ స్టడీ హ్మ్. బుక్స్‌కొద్దాం మేడం. వాట్ స్టాండర్డ్ బుక్స్ యూ రికమెండ్ మేడం ఫర్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ అంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని బుక్స్ రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి బుక్స్ అనేవి ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు సార్. అవును. ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్, ఒక్కొక్క పబ్లికేషన్స్, ఒక్కొక్క టైప్ ఆఫ్ బుక్స్‌ని రిలీజ్ చేస్తారు. సో, పిల్లలేంటంటే అందరూ తీసుకొని చదువుతూ ఉంటారు. ఇప్పుడు నేను అవన్నీ ఫాలో అవ్వద్దు, చదవొద్దు అని నేను అంటలేను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకే సబ్జెక్ట్‌కి 4, 5 బుక్కులు కొంటారు. హ్మ్. ఆ మేడం ఒకటి చెప్పారు. ఈ సార్ ఒకటి చెప్పారు. ఆ ఇన్‌స్టిట్యూటోడు ఇంకోటి ఇది బావుంటదంట అన్నాడు. నా రూమ్‌మేట్ ఇది బావుంటదంట. అన్నీ కలిపి క్లమ్స్ అయిపోయి లాస్ట్‌కి సబ్జెక్ట్ మొత్తం ఏమవుతది? కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కన్‌ఫ్యూజ్. మొత్తం బ్లర్ కన్‌ఫ్యూజనే ఎక్కువుంది అవుతది. మేడం. కన్‌ఫ్యూజనే ఎక్కువుంది. యాహ్! నేనేమంటానంటే ఒక సబ్జెక్ట్‌కి 4, 5 బుక్స్ చదివేట బదులు ఒకే స్టాండర్డ్ బుక్‌ని చూజ్ చేసుకొని 4, 5 టైమ్స్ రిపీట్ చేయాలి. ఓకే. అప్పుడు ఎక్కువ గుర్తుంటది. ఓకే. ఇంకొకటి నేనేమంటానంటే, ఎప్పుడూ బుక్స్ అనేది, మెటీరియల్స్ అనేవి ఎవరో ఇచ్చే సోర్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు సార్. వీళ్ళెక్కడైతే క్లాసెస్ వింటారో ఎయిదర్ ఇట్ మే బీ ఆన్‌లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్‌లైన్ క్లాసెస్ వాటెవర్ ఇట్ మే బీ. యాహ్! సో, క్లాసెస్ వినేటప్పుడు వీళ్ళకి ఏం అర్థమైందో వీళ్ళు ఓన్‌గా రన్నింగ్ నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలవాటు చేసుకోవాలి అది. స్టూడెంట్స్ అది చేయట్లేదు. ఈవెన్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఏదో నేను స్టోరీ చెప్పినట్టు మన ఇంట్లో కథ చెప్తే వింటరు గదా! అలా వినేసి ఎళ్ళిపోతున్నారు. లేదు. రన్నింగ్ నోట్స్ కంపల్సరీ రాయాలి. అది కూడా ఒక టైప్ ఆఫ్ రివిజన్ లాగా. యాహ్! రన్నింగ్ నోట్స్ రాయాలి. ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మనకి చాలా సోర్స్ ఉంది కదా సార్. అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 5జీ యాహ్! యాహ్! నెట్వర్క్ ఉంది. జియో ఫోన్‌లున్నాయి. గూగుల్ ఉంది. ఏఐ ఉంది. చాట్‌జీపీటీ ఉంది. యాహ్! వీటిని బేస్ చేసుకొని డౌట్స్ వచ్చిన చోట ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాలి.
అని హ్మ్. చాలామంది సజెస్ట్ చేస్తా ఉంటారు. చాలామంది పోయి బుక్ స్టాల్స్‌లో గూడా అవును. అది కొనుక్కుంటా ఉంటారు. ఎట్లా మేడం? ఏ క్లాస్ నుంచి చదవాలి సార్ ఎన్‌సీఈఆర్‌టీ? ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఆఫ్‌కోర్స్ స్టాండర్డ్ బుక్స్ సార్. హ్మ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకునే ఎగ్జామ్స్‌లో క్వెషన్ అడుగుతారు. యాహ్! ఎందుకంటే అవి గవర్నమెంట్ పబ్లిష్ చేసిన బుక్స్ కాబట్టి. యాహ్! ఇప్పుడు నేనేదో బుక్ రాస్తే నా బుక్‌లో ఉండే క్వెషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వదు కదా! అసలు నేనెవరో గూడా తెలీదు వాళ్ళకి. సో, కాబట్టి అది కాదు. ఎన్‌సీఈఆర్‌టీ స్టాండర్డ్. సో, మినిమమ్ సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియేట్ వరకు ఆల్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని కవర్ చేయాలి. 10థ్ క్లాస్ వరకు ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి. తర్వాత మళ్ళీ +1, +2 కూడా ఎన్‌సీఈఆర్‌టీ కవర్ చేయాలి. సమ్‌టైమ్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కూడా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే. సో, ఎన్‌సీఈఆర్‌టీ ఈస్ మస్ట్ అండ్ షుడ్ సార్. మస్ట్. అప్పుడు మనం చిన్నప్పుడేదో మళ్ళీ ఇవన్నీ ఉంటాయని హ్మ్. మనకు తెలియక పెద్ద తెలీదు. నెగ్లెక్ట్ చేస్తాం గానీ, ఆ ఏజ్‌లో ఇప్పుడు సో, చదవడం స్టాండర్డ్ సిలబస్. స్టాండర్డ్ సిలబస్ ఆఫ్‌కోర్స్ ఎన్‌సీఈఆర్‌టీని ఎవరైనా సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేస్తారు. నేను కూడా. ఎందుకంటే అవి గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. యాహ్! స్టేట్ ఎగ్జామ్స్‌కైతే ఎస్‌సీఆర్‌టీ బుక్స్ చదవాల్సొస్తుంది. మేడం ఇప్పుడు చాలామంది యాస్పిరెంట్స్ పేపర్స్, మ్యాగజైన్స్ చదువుతా ఉంటారు. సో, సైన్స్ డెవలప్‌మెంట్స్‌కి, హ్మ్. సైన్స్ అప్డేట్స్‌కి అవి ఇంపార్టెంటే అంటారా? ఆఫ్‌కోర్స్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనకి న్యూస్ పేపర్‌లో ప్రపంచంలో ఏం జరిగేది న్యూస్‌లో వచ్చేస్తుంది. న్యూస్ పేపర్‌లో వస్తుంది. ఒకప్పుడేంటంటే న్యూస్ పేపరు మనం షాప్‌కెళ్ళి కొనుక్కుంటేనే దొరికేది. యాహ్! ఇప్పుడేంటి న్యూస్ పేపర్ ఎక్కడైనా ఆన్‌లైన్‌లో గూడా డిజిటల్‌గా గూడా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఈ రోజు న్యూస్ పేపర్ అని పెట్టేస్తున్నారు. ఫోన్‌లో కూడా చదువుకుంటున్నారు. న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. మ్యాగజైన్స్ ఫాలో అవ్వాలి. సో, ఇవన్నీ ఇంటర్నేషనల్ అవేర్‌నెస్ గురించి తెలవాలంటే హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. ప్లస్ మన రీజనల్ న్యూస్ పేపర్స్ 'సాక్షి' గాని ఇవన్నీ వీళ్ళంతా కవర్ చేస్తూ ఉంటారు. అంటే చాలా మటుకు మీరు నోట్స్ ఇస్తుంటారు కదా మేడం. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. మళ్ళా కూడా పోయి వీళ్ళు సార్ దే ఇప్పుడు హావ్ టు ప్రొక్యూర్ కదా! ఒక విషయం సార్. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ మంత్‌లో ఒక బ్యాచ్ మేము స్టార్ట్ చేసామనుకోండి జులైలో. ఆ బ్యాచ్ ఒక 4, 5 మంత్స్ డ్యూరేషన్ ఉంటది. అప్రాక్సిమేట్‌లీ డిసెంబర్, జనవరి వరకు బ్యాచ్ కంప్లీట్ చేసి పంపించేస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడో సెప్టెంబరో, అక్టోబరో ఉంటది. ఇక మరి తర్వాత జనవరి నుంచి మేము వాళ్ళకి టచ్‌లో గూడా ఉండం కదా! అవును. ఏదో యూట్యూబ్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ అలా చెప్తూ ఉంటాం గానీ, పిల్లలు అప్పుడు దగ్గరుండరు. వాళ్ళు కంప్లీట్‌గా ప్రిపరేషన్‌లో ఉంటారు. ప్రిపరేషన్. కొత్తగా వచ్చే అప్డేట్స్ అన్నీ వాళ్ళే అవ్వాలి గదా! హ్మ్. కొత్తగా వచ్చేవంతా వాళ్ళే అవ్వాలి. ఈవెన్ ఫ్యాకల్టీ గూడా సార్, టు బీ ఫ్రాంక్ నేను కూడా ఒక ఫ్యాకల్టీ కాబట్టి చెప్తున్నాను. యాహ్! మనం క్లాస్ చెప్పేటప్పుడు సార్ 1 ఆర్ 2 పాయింట్స్ మనం మర్చిపోతాం. అవును. అక్కడక్కడ మిస్ అవుతది. మిస్ అంటే వాంటెడ్లీ కాదు. ఆ ఫ్లోలో మర్చిపోతాం. ఒకసారి అయిపోతుంది. ఫ్లోలో మర్చిపోతాం. సో, పిల్లలు అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నేను అంటున్నాను. ఓకే. కంపల్సరీ. క్లాస్ రూమ్ టీచింగ్ వాళ్ళకి 40% హెల్ప్ చేసేది సార్. ఓకే. రిమైనింగ్ 60% వాళ్ళ ఎఫర్ట్సే పెట్టాలి. ఓకే. చాలామంది మెమరైజ్ చేస్తుంటారు మేడం కరెంట్ అఫైర్స్. హ్మ్. కరెంట్ అఫైర్స్ అంటే ఒక 1 ఇయరా మేడం డెవలప్‌మెంట్స్ మీరు 1 ఇయర్ మినిమమ్ 1 1 ఇయర్ ఇయర్. కరెంట్ అఫైర్స్ సో, ఫాలో అవ్వాలి. అవన్నీ చేసేస్తారు. మెమరైజ్ చేయడం కరెక్టా మేడం? కరెక్ట్. అంటే మెమరైజింగ్ కరెక్ట్ కాదు అంటుంటాం కదా! మనం బట్టి పట్టడము ఇది. మెమరైజ్ సార్ ఇప్పుడు ఒక విషయం సార్. కొన్ని బట్టి పడితేనే తెలుస్తది. హ్మ్. ఇప్పుడు స్టాటిక్ పార్ట్ ఉంటది. డైనమిక్ పార్ట్ ఉంటది. యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను. లైక్ ఏంటి ఇప్పుడు ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎస్ఎల్‌వి రాకెట్‌ని ఎప్పుడు లాంచ్ చేసాం? ఫస్ట్ శాటిలైట్‌ని ఎప్పుడు లాంచ్ చేసాం? ఆ ఇయర్స్ అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. యాహ్! మెమరైజ్ చేయాలి. బట్టి పట్టాలి. గుర్తు చేసుకోవాలి. కొన్ని ఉంటాయి సార్. అది బట్టి పట్టేవి కొన్ని ఉంటాయి. అవును. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది బట్టి. అది ఎందుకు ఏంటి కారణం అంటే ఏం చెప్తాం సార్ దానికి? ఇలాంటి పార్ట్స్ గూడా కొన్నుంటాయి. బట్ అన్నీ గాదు. ఒక 10-15% రిమైనింగ్ అంతా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అర్థం ఓరియెంటెడ్. జేసుకోవాలి. అది ఆహ్, ఉంటది, ఇది ఉంటది. ఇదే ఉంటది. మేడం. ఫ్యాక్ట్స్ ఉంటాయి కొన్ని. యాహ్! ఆ ఫ్యాక్ట్స్ ఎందుకు ఇదే జరిగింది అనంటే అది అది యాహ్! జరుగుతది. జరిగింది. జరిగిందంతే. ఇప్పుడు ఎల్‌నినో ఆ! ఇట్లాంటి కొన్ని డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఎందుకు ఎల్‌నినో ఇప్పుడే రావాలి అనంటే రావాలి. ఏం జెప్తాం? వచ్చింది. యెస్. అలాంటిది. మేడం ఇప్పుడు జనరేటివ్ ఏఐ, హ్మ్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఏఐ అండ్ గవర్నెన్స్ ఇవన్నీ ఎథిక్స్ ఇన్ ఏఐ. ఈ కొత్త కొత్త టాపిక్స్ అవును సార్. వస్తా ఏఐలో ఉంటాయి. బ్రాంచెస్ అవన్నీ. ఇవన్నీ ఏఐలో బ్రాంచెస్. అసలు హ్మ్. ఏఐ పెద్ద అంటే రోజు రోజుకి ఎక్స్‌పాండ్ అవుతుంది. అవును. సో, ఎట్లా ఉంటది మేడం? వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయితారు. ఒకటి నేర్చుకునే లోపు ఇంకో కొత్త బ్రాంచ్ వచ్చేస్తుంది. హ్మ్. ఎట్లా హౌ డు యూ గైడ్ దెమ్ లైక్ సార్ కొత్త కొత్తది యాక్చువల్లీ వచ్చినప్పుడు? ఈ క్వెషన్‌కి మీరిందాక చెప్పారు గదా! ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ ఫీల్డ్‌లో కాంపిటీషన్ ఎందుకు పెరుగుతుందంటే, ఇది వన్ ఆఫ్ ద రీజన్ సార్. ఓకే. ఇప్పుడొకడు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కెళ్తాడు. ఆడొక టెక్నాలజీ కష్టపడి నేర్చుకొనెళ్లి 1 ఇయర్ వర్క్ జేస్తాడు.
1 ఇయర్‌లో మళ్ళీ టెక్నాలజీ మారిపోద్ది. అవును. ఇప్పుడు వాళ్ళ బాస్ ఏం చెప్తాడంటే, "ఈ కొత్తగా వచ్చిన అప్‌డేటెడ్ టెక్నాలజీ నువ్వు నేర్చుకుంటేనే నువ్వు జాబ్‌లో కంటిన్యూ కంటిన్యూ అవుతావు. అవుతాం. యెస్. లేకపోతే పీకేసి ఇంకోడిని తెస్తారు." అప్పుడు లేటెస్ట్ గ్రాడ్యుయేట్ లేటెస్ట్ ఒకడుంటాడు. గ్రాడ్యుయేట్ ఒకడొస్తాడు. వాడొచ్చేస్తాడు. సో, ఇట్లా సెక్యూరిటీ లేకుండా పోయింది. అందుకే ఇక్కడ కాంపిటీషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయలేం. నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సింది. లెర్నింగ్. కంటిన్యూయస్ కంటిన్యూయస్ లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్. కంటిన్యూయస్ లెర్నింగ్. అబ్దుల్ కలాం సార్ అదే కదా సార్ చెప్పింది. యాహ్! కంటిన్యూయస్ ఏ ఫీల్డ్‌లో అయినా సరే మనం చదువుతూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. సక్సెస్ అవుతూనే ఉండాలి. మనం సో, ఇప్పుడు అలా. క్వాంటమ్ టెక్నాలజీ బాగా పాపులర్ అవుతుంది. అవును సార్. సో, దీని గురించి ఎట్లా మేడం? క్వెషన్స్ వస్తాయంటారా? అంటే పాపులర్ టెక్నాలజీస్ మీద క్వెషన్స్ వి కెన్ ఖచ్చితంగా వస్తాయి. క్వాంటమ్ టెక్నాలజీ సిలబస్‌లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు సార్. చేశారు. ఓకే. సిలబస్‌లో మెన్షన్ చేశాడు. ఖచ్చితంగా దీని మీద క్వెషన్స్ వస్తాయి. వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ డేటా లైక్ క్వాంటమ్ టెక్నాలజీలో డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ వస్తున్నాయి. యాహ్! డేటా బేస్డ్ ఉన్నాయి. యాహ్! క్వాంటమ్ కంప్యూటర్ అనేది మనకు బాగా డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. సో, వీటన్నిటి మీద అవేర్‌నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దేర్ ఈస్ నో అనదర్ బయోటెక్నాలజీ ఆప్షన్. గూడా మేడం మోస్ట్ ఎక్స్‌పాండింగ్ ఎమర్జింగ్ ఫీల్డ్. యెస్ సార్. అందులో గూడా బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ లైక్ హ్మ్. జీన్ ఎడిటింగ్, స్టెమ్ సెల్స్ టెక్నాలజీ, డీఎన్ఏ ఇవన్నీ అంటే రోజు రోజుకి మనం ఒక 3 మంత్స్‌లో చదివేసరికి ఇంకో కొత్తయి వస్తున్నాయి. సో, ఎట్లా మీరు అప్‌డేట్ చేస్తుంటారు పిల్లలకు? వాళ్ళు రిసీవ్ చేసుకునే పొజిషన్‌లో ఉంటారా? బయోటెక్నాలజీ చాలా ఈజీ సార్. యాహ్! ఎందుకంటే మన ఇండియా బై డిఫాల్ట్ మన ఇండియాలో అగ్రికల్చర్ బాగా ఎక్కువ. జరుగుతది. యాహ్! ఒకప్పుడు మనకి నేషన్ ఇన్‌కమ్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచే వచ్చేది. యాహ్! ఇప్పుడు మీరు, నేను ఇంకెవరైనా యాహ్! మనం ఇంకా టైంకి ఆకలేసినప్పుడు ఫుడ్ తింటున్నాము అనంటే నన్నడిగితే అది బయోటెక్నాలజీ వల్లే పాసిబుల్ అయింది. మన ఇండియాలో పాపులేషన్ బాగా పెరిగింది సార్. ఆల్‌మోస్ట్ 143 క్రోర్స్ పాపులేషన్ ఉంది మన ఇండియాలో. అవును. అగ్రికల్చర్ సెక్టార్ తగ్గిపోయింది. హ్మ్. అంటే తినేవాడు ఎక్కువైపోయాడు. పండించేవాడు వాడు తగ్గిపోయాడు. తగ్గిపోయాడు. రైతులు గూడా ఎవరు మరి వాటర్ స్కేర్సిటీ ఉందో, వర్షాలు సరిగ్గా పడట్లేదో, లేకపోతే ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ తగ్గించేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ అవి ఇవి యూజ్ యూజ్ చేసేసి చేయడం. సాయిల్‌ని పొల్యూట్ చేసి, క్వాలిటీ ఈల్డ్ లేక, చాలామంది రైతులు గూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి, ఇట్లా చాలా సఫర్ అవుతున్నారు. అగ్రికల్చర్ ఫార్మింగ్ అంతా కూడా. సో, ఇప్పుడు మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక రైతు ఉన్నప్పుడు, అయినా సరే మనం అన్నం మంచిగా తినగలుగుతున్నాం. ఇంకా మిగలబెట్టి డస్ట్‌బిన్‌లలో పడేస్తున్నాం. పడేస్తున్నాం. వేస్టేజ్ అయితుంది. వేస్ట్ చేస్తున్నాం. ల్యాండ్ ఫిల్లింగ్‌కి మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్తున్నారు. అంటే ఈ ఫుడ్ అంతా ఎలా వచ్చింది తెలుసా? బికాస్ ఆఫ్ బయోటెక్నాలజీ వల్లే. బయోటెక్నాలజీ వల్ల ఆర్టిఫిషియల్ ఫుడ్‌ని మనం ఎంకరేజ్ చేసాం. యాహ్! ఈ హైబ్రిడ్ టమాటోస్ గానీ, హైబ్రిడ్ బ్రింజాల్స్ గానీ, ఇంకా మనకి మార్కెట్‌లో క్యాప్సికమ్ అని అవి ఇవి వచ్చాయి. ఇంకా మనము ఫారిన్ కంట్రీస్ ఫుడ్ స్టైల్స్‌ని గూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేసాం. పిజ్జా అని, బర్గర్ అని, నూడిల్స్, చైనీస్ ఫుడ్ ఇవంతా మన ఇండియన్ కల్చరే గాదు. అవును. ఎందుకు ఎంకరేజ్ చేయాల్సొచ్చిందంటే బికాస్ ఫార్మింగ్ తగ్గిపోయింది. అగ్రికల్చర్ తగ్గిపోయింది. రైతుని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. సో, ఇవన్నీ గూడా మేజర్ కారణాలు. బయోటెక్నాలజీ వీటన్నిటికి ఇంటర్‌లింక్ సార్. సో, అదే. కాబట్టి అదే. పిల్లలు ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటారు. యాహ్! అంతా ఆల్‌మోస్ట్ ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఉన్నారు కాబట్టి. యాహ్! మేడం ఇప్పుడంతా ఎక్కడ హ్మ్. చూసినా క్లైమేట్ చేంజ్ గురించి ఆ! మాట్లాడడం. ఇదో పెద్ద ఇష్యూ సార్ యాక్చువల్లీ. రెన్యూవబుల్ ఎనర్జీ గూడా ఇమ్మీడియేట్‌గా మనం అవును. అందరం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్. అవును. దీని మీద క్వెషన్స్ ఎట్లా ఉంటాయి మేడం? అంటే స్మార్ట్‌గా అడుగుతారా? స్ట్రెయిట్‌గా అడుగుతారా? అనలిటికల్‌గా అడుగుతారా? అనలిటిక్‌గానే అడుగుతారు సార్. ఓకే. ఎందుకంటే క్లైమాట్ చేంజ్ అనేది నాట్ ఓన్లీ అవర్ ఇండియా, యాహ్! ఎంటైర్ గ్లోబల్ ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఇష్యూ ఏది అనంటే గ్లోబల్ వార్మింగ్. హ్మ్. దీనికి మేజర్ కారణాలేవి అంటే డెవలప్డ్ కంట్రీస్. ఆ డెవలప్డ్ కంట్రీస్‌లో ఇండస్ట్రీస్ ఎక్కువవ్వడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అయ్యి, దానివల్ల అన్‌డెవలప్డ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎఫెక్ట్. రీసెంట్‌గా మనకు 2025 డిసెంబర్‌లో తువాలు అనే ఒక చిన్న ఐలాండ్ న్యూస్‌లో ఫేమస్ అయింది. ఐలాండ్ మొత్తం మునిగిపోయింది. 63% ఐలాండ్ అనేది సముద్రంలో ఇమ్మర్జ్ అయిపోయింది. రీజన్ ఏంటి అనంటే సముద్రంలో ఉండే ఐస్ అంతా గూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్‌కి మొత్తం మెల్ట్ అయిపోయి సముద్రం మొత్తం ఉప్పొంగింది. తువాలు మొత్తం మునిగిపోయి అందులో ఉండే ప్రజలందరూ ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయిపోయారు. ఇప్పుడు దీనికి ఎవరు కారణం? ఇది డెవలప్డ్ నేచర్ కంట్రీస్. వల్ల జరిగింది. యాహ్! ఈ నేచర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇది జరిగింది. కారణం ఎవరు అంటే ఖచ్చితంగా డెవలప్డ్ డెవలప్డ్ కంట్రీసే. కంట్రీస్. మాక్సిమం వాళ్ళే చేశారది. మాక్సిమం వాళ్ళే ఏ పాపం తెలియని కంట్రీస్‌కి ఎఫెక్ట్ చేస్తున్నారు. సో, మరి ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూత్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. దే ఆల్సో లైక్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీ, సొసైటీ. టువర్డ్స్ ద నేచర్. యాహ్! వి హావ్ టు ఓకే. ప్రొటెక్ట్. యాహ్! దే హావ్ ప్రిజర్వ్. టు ప్రొటెక్ట్ ద నేచర్. నేచర్‌ని పాడు చేస్తున్నాం మనం. ప్లాస్టిక్ వాడుతున్నాం.
చెత్తను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేసేస్తున్నాం. ప్రాపర్‌గా డస్ట్‌బిన్స్‌లో గూడా వేయరు కొంతమంది మన వాళ్ళు. సో, ఇవన్నీ గూడా యూత్‌కి అవేర్‌నెస్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కాన్సంట్రేట్ చేయాలి. ఎగ్జామినేషన్‌లో ఎక్కువగా ఫోకస్ దీని మీద చాలా ఉంది. క్వెషన్స్ ఎక్కువొస్తాయా మేడం? క్వెషన్స్ ఎక్కువొస్తాయి అంటే సార్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో గూడా పొల్యూషన్ బోర్డ్ ఇవన్నీ ఉన్నాయి గదా! పొల్యూషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. అవును. దానికి చాలా ఆర్టికల్స్, రిలేటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. చాలా అమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా ఏంటి అసలు? యాహ్! వీటన్నిటి మీద వీళ్ళకి తెలవాలి గదా! యాహ్! అప్‌కమింగ్ జనరేషన్ వీళ్ళే గదా సార్ దేశానికి యాహ్! స్ట్రెంత్ వీళ్ళే గదా! మేడం ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎంత హ్మ్. ఉంటది మేడం? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ యొక్క గ్రూప్ 2 75 మార్క్స్ ఇచ్చేసారు గదా! ఇచ్చేసారు. గ్రూప్ 1 మేడం? సిలబస్‌లోనే 75 మార్క్స్ ఇచ్చేసారు. గ్రూప్ గ్రూప్ 1లో 1 ప్రిలిమ్స్‌లో అయితే గనక అట్‌లీస్ట్ 12-15 క్వెషన్స్ ఒస్తాయి. సైన్స్. మెయిన్స్‌కి ఒక పేపరే ఉంది. మెయిన్స్‌లో ఒక పేపరే ఒక సైన్స్ అండ్ పేపరే టెక్నాలజీ. ఎస్ఎన్‌టీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎంత ఇంపార్టెన్స్ ఉంటది సైన్స్ అండ్ టెక్నాలజీకి. ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ ఎట్లుంటది మేడం? సరే స్టాఫ్ ఇప్పుడు సెలక్షన్ కమిషన్ గాని ఎస్ఎస్‌సి గాని, ఎస్ఎస్‌సిలో ఏంటంటే సార్ ఓవరాల్ జీఎస్ బిలాంగ్స్ టు ఓన్లీ 25 మార్క్స్ అంతే. హ్మ్. ఓవరాల్ జీఎస్ హ్మ్. 25 మార్క్స్ కాంట్రిబ్యూషన్ ఉంటది. ఆ జీఎస్‌లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఆ సిలబస్ ప్రకారం చదవాలి. సిలబస్ ప్రకారం ఉంటది. సో, కాబట్టి అందులో వెయిటేజ్ కొంచెం తక్కువే ఉంటది. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి మళ్ళీ వెయిటేజ్ ఎక్కువుంటది. రైల్వే రిక్రూట్‌మెంట్‌కి ఎక్కువ. రైల్వే రిక్రూట్‌మెంట్‌కి. ఇంకా పోలీస్ బ్యాంకింగ్ మేడం? ఎగ్జామ్స్‌కి, పోలీస్ మేడం. యాహ్! నెక్స్ట్. పోలీస్ ఎగ్జామ్స్‌కి ఎస్ఐ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్. వీళ్ళకి బాగా మంచి స్కోర్ ఉంటది సార్ దీంట్లో గూడా. సైన్స్ అండ్ ఎక్కువ స్కోప్ టెక్నాలజీ. ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ సో, ఎక్కువ వాళ్ళు స్కోప్ ఉంది నెగ్లెక్ట్ వీళ్ళకి జేయడానికి కూడా. లేదు. అస్సలు లేదు. నెగ్లెక్ట్ చేయడానికి అస్సలు లేదు. ఓకే. బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్‌కి మేడం? తక్కువ సార్. ఓకే. వీళ్ళకి ఎక్కువ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారన్నమాట. ఫారెస్ట్ ఎగ్జామ్స్. ఫారెస్ట్ ఎగ్జామ్స్ అయితే అల్టిమేట్. హ్మ్. ఫారెస్ట్ బీట్ హుహు. ఆఫీసర్స్ తెలంగాణలో అప్‌కమింగ్ నోటిఫికేషన్ అది యాక్చువల్లీ. యాహ్! ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఆ ఆఫీసర్‌కి ఉండాల్సిన ఐడియానే ఎన్విరాన్మెంట్ మీద. యాహ్! బేసిక్ ఐడియా ఉండాల్సింది. ఫారెస్ట్ ఈస్ ఎ న్యాచురల్ ఎకోసిస్టమ్ అది. యాహ్! ఫారెస్ట్ రిలేటెడ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? ఫారెస్ట్‌కి వీళ్ళు ఎందుకెళ్తారు? వైల్డ్ లైఫ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు? ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ చీతా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వీటన్నిటి మీద ఐడియా ఉండాలి. డిఫారెస్ట్రేషన్ వల్ల నేచర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? పొల్యూషన్ ఎలా జరుగుతుంది? అఫారెస్ట్రేషన్‌ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఫారెస్ట్ హ్యాబిటేట్స్‌ని ఎట్లా ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? ఈ సబ్జెక్ట్ అంతా ఆళ్ళు చదవాల్సిందే గదా! చదవాలి. ఎక్కువ స్కోపే అది ఫారెస్ట్ వాళ్ళకి. బీట్ ఆఫీసర్స్‌కి. యాహ్! మేడం హ్మ్. ఈ డీఎస్సీ వాళ్ళకంత ఉండదా? ఉంటది సార్. వాళ్ళకి కూడా జనరల్ స్టడీస్ ఉంటది డీఎస్సీకి. సైన్స్ ఉండదేమో అంత. ఉంటది. సో, ఇప్పుడు అందులో కూడా ఏంటంటే సార్ బయో సైన్స్ డీఎస్సీ ఎవరైతే బయో సైన్స్ రాస్తారో, బయో సైన్స్‌లో వాళ్ళకి ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ 20 మార్క్స్‌కొస్తాయి. హ్మ్. 15-20 క్వెషన్స్ డీఎస్సీ వాళ్ళకి కూడా వస్తాయి యాక్చువల్లీ. ఓకే. ఆళ్ళకి మొత్తం స్కూల్ బుక్స్ అన్నీ చదవాలి గదా! యాహ్! 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మొత్తం 3, 4 చాప్టర్స్ ఎకాలజీ బేస్ చేసుకొనున్నాయి. అంటే వాళ్ళు కూడా చదవాలి. ఎకాలజీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్. సైన్స్. టెక్నాలజీ ఇవన్నీ బ్రాంచెస్ అన్నమాట. బ్రాంచెస్ అంతే. హ్మ్. ఈ నర్సింగ్ ఎగ్జామ్స్ ఇవి ఉంటాయి కదా మేడం. అందులో కూడా ఉంటదా? సైన్స్ అండ్ అందులో గూడా ఉంటది సార్. అందు యాహ్! సీ సార్ ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ గూడా టెక్నాలజీయే గదా సార్. టెక్నాలజీ. యాహ్! ఇప్పుడు మనం ఒక ఇన్సులిన్ వ్యాక్సిన్‌ని లైక్ డిస్కవర్ చేసాం. ఈ ఇన్సులిన్ వ్యాక్సిన్‌ని ఎలా కనిపెట్టాం? బేస్డ్ ఆన్ ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీ. టెక్నాలజీ. దట్ ఈస్ ఆల్సో టెక్నాలజీ. టెక్నాలజీ. యాహ్! లేకపోతే కోవిడ్‌కి వ్యాక్సిన్ కనిపెట్టారు. దట్ ఈస్ ఆల్సో లైక్ యాహ్! టెక్నాలజీ. సో, టుడేస్ సైన్స్, టుమారోస్ టెక్నాలజీ సార్. యాహ్! ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంటుంది. కంపల్సరీ. ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, మన మెడికల్ ఇండస్ట్రీ గూడా ప్రతి దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యాహ్! క్యాన్సర్‌కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గూడా చేసేస్తున్నారు. యాహ్! ఇవన్నీ టెక్నాలజీసే గదా! అందరికీ ఉంటాయి. ఉంటాయి. మేడం ఈ స్టాటిక్ సైన్స్ సబ్జెక్ట్స్‌ని కరెంట్ హ్మ్. అఫైర్స్‌తోని ఎట్లా కనెక్ట్ చేసి చదవాలా మేడం పిల్లలు? స్టాటిక్ పార్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం సైన్స్ తీసుకుందాం. బయాలజీ ఈస్ ఎ ప్యూర్ స్టాటిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో డైజెషన్ సిస్టమ్ చదివితే అది స్టాటిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్. ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉండేవాడికి, అమెరికాలో ఉండేవాడికి ఎవరికైనా డైజెషన్ సిస్టమ్ ఇస్ సేమ్. సేమ్. ఇందులో డైనమిక్ ఏం చదవాలి? ఈ డైజెషన్ సిస్టమ్‌కి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసే మెడిసిన్ ఏది? మనం యూజ్ చేసే వ్యాక్సిన్ ఏది? యాహ్! దిస్ ఈస్ టెక్నాలజీయే కదా సార్. యాహ్! సో, దాన్ని కోరిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది సార్. ఆ కోవిడ్ వైరస్ ఏంటి? ఆ వైరస్ పేరు ఏంటి? దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇది చదవడం స్టాటిక్ పార్ట్. యాహ్! దానికోసం మనం యూజ్ చేసిన కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇదంతా డైనమిక్కే గదా! డైనమిక్. సో, అలా మనం ఇంటర్‌లింక్ చేసుకోవాలి. ఇంటర్‌లింక్ చేసుకొని వి హావ్ టు ప్రిపేర్. ప్రిపేర్. ఇప్పుడు నార్మల్‌గా ఒక వెహికల్ ఉంటది.
ఇప్పుడు ఒక వెహికల్ అంటే మనం చూసుకుందాం ఒక రాకెటే అనుకోండి. యాహ్! సో, రాకెట్‌లో నార్మల్‌గా ఏమేం పార్ట్స్ ఉంటాయి? సో, ఇంజిన్ ఉంటది. ప్రొపల్షన్ మాడ్యూల్ యాహ్! ఉంటది. అండ్ స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉంటాయి. ఇది నార్మల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇందులో కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌ని మన ఇస్రో డెవలప్ చేస్తుంది. మరి దీనికి దానికి కంపారిజన్ ఏంటి? దట్ యాహ్! ఈస్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు పిఎస్ఎల్‌వికి, జీఎస్ఎల్‌వికి కంపారిజన్ ఏంటి? అది నెక్స్ట్ వెర్షన్ గదా! అవును. ఈ వెర్షన్‌లో లేనిదేంటి? ఆ వెర్షన్‌లో ఉన్నదేంటి? ఇప్పుడు జీఎస్ఎల్‌వికి, ఎన్‌జీఎల్‌వి అనేది నెక్స్ట్ వెర్షన్. నెక్స్ట్ వన్. అసలు ఎందుకు తీసుకొస్తున్నావు నెక్స్ట్ వెర్షన్? ఇది ఎందుకు వాడట్లేదు? ఇదే వాడితే అయిపోద్ది గదా! ఆ కోరిలేషన్ ఉండాలి. మళ్ళా ఎందుకు మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి దాని మీద? ఎగ్జాక్ట్‌లీ. ఆ రీజన్ తెలుసుకోవాలి. ఓకే. దట్ ఈస్ లైక్ డిఫరెన్స్ సార్. అలా కంపేర్ చేసుకుంటూ చదవాలి. చదవాలి. ఎప్పుడైనా ఒక టేబుల్ ఫార్మ్ వేసుకోవాలి. ఎస్ఎల్‌వి, ఏఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి, జీఎస్ఎల్‌వి, ఎస్ఎస్ఎల్‌వి. యెస్. ఇందులో ఏముంది? ఇందులో ఏముంది? ఇందులో ఏముంది? షేప్ ఎట్లుంది? ఏ ఫ్యూయల్‌ని వాడుతున్నారు? స్పీడ్ ఎంతుంది? ఇందులో ఏ ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంది? స్ట్రాప్ అండ్ బూటర్స్ ఇందులో ఎన్నున్నాయి? ఇందులో యాహ్! కంపారిజన్. ఓకే. ఫైనల్‌గా వచ్చేసరికి ఆడే రిలీజ్ అవుతాడు. సో, ఇవన్నీ ఇందులో లేవు. ఇందులో ఉన్నాయంటే సో, అప్‌డేట్ అవుతా దిస్ ఈజ్ వస్తుంది. అప్‌డేటెడ్ థింగ్. అట్లా ఓకే. కంపారిజన్ చేస్తేనే అప్‌డేట్ తెలుస్తది. ఓకే. ఓకేనా? ఇప్పుడు సినిమాలో హీరో హీరో ఎందుకు హీరో అవుతాడు? యాహ్! విలన్ని నెగెటివ్‌గా చూపిస్తే హీరో 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 అవుతాడు. అవుతాడు. యాహ్! వాంటెడ్‌లీ హీరోని హీరో చేయడానికి విలన్ని నెగెటివ్‌గా చూపిస్తారు. యెస్. సో, అట్లా మనం అప్‌డేట్ అవ్వాలి అంటే దాని ముందు వెర్షన్స్ ఏంటి? ఎక్కడ లాగ్ ఉన్నాయో తెలవాలి. ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే ఆఫ్‌కోర్స్ ఇది అప్‌డేటెడ్ థింగ్. సో, అని ఒక అవేర్‌నెస్ ఐడియా వస్తది మనాళ్ళకి. ఓకే. మేడం స్టూడెంట్స్ ఎట్లా హ్మ్. నోట్స్ రివిజన్‌కి ప్రిపేర్ చేసుకోవాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ వినేటప్పుడు గాని, చదివేటప్పుడు గాని నోట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. యాహ్! ఎగ్జామ్ ముందు అట్‌లీస్ట్ 4, 5 టైమ్స్ రిపిటేషన్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఓకే. వితౌట్ రిపిటేషన్ మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ రిపిటేషన్, వితౌట్ ప్రాక్టీస్ ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం క్లమ్జ్ అయిపోతదనమాట. యాహ్! సో, ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ సెపరేట్ చేసుకొని, ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో సెపరేట్‌గా ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ రిపీట్ చేస్తూనే ఉండాలి. 4, 5 టైమ్స్ మినిమమ్ రిపీట్ చేయాలి. లేకపోతే కష్టం. సో, ఇప్పుడు పిల్లలకేంటంటే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయరు. కానీ ఇన్వెస్ట్ చేయాలి. యాహ్! రిపీట్ చేయాలి. మనం అనుకుంటాం సార్. యాహ్! సరే నాకు అర్థమైపోయింది టాపిక్. వచ్చేసింది. ఇంక ఎగ్జామ్‌కెళ్ళి రాసేయడం ఒకటే అని మనం ఇక్కడ అనుకుంటాం. యాహ్! అక్కడికెళ్ళిన తర్వాత మనం చదువుకున్నదే గాదు. ఎలాగైనా జాబ్ కొట్టాలి అని ఒక భయం. 3 అవర్స్‌లో 150 క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేసేయాలి అని ఒక టెన్షన్. ఆ టెన్షన్స్‌లో మన మైండ్ ఫోకస్ చేయడం అనేది చాలా కష్టం అది. కష్టం. ఆ ప్రాక్టీస్ రావాలంటే ఎగ్జామ్ కంటే ముందే నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. కంపల్సరీయా మేడం మాక్ టెస్ట్‌లు? కంపల్సరీ మాక్ టెస్ట్‌లు రాయాలి. హ్మ్. కంపల్సరీ టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకే. టెస్ట్ సిరీస్ మెయిన్ ఎగ్జామ్‌లో చాలా హెల్ప్ అవుతది సార్. యాహ్! అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది. ఓకే. మేడం హ్మ్. ఒకటి నేను ఒకటి ఒక సెగ్మెంట్ చేసుకున్నాం మేము. ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామ్ క్వెషన్స్ అంటే ఏమైనా ఉంటాయా? మీరు ఎంతో మంచి కోచింగ్ ఇస్తా ఉంటారు. అవునవును సార్. సో, మీరు మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చూసి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ చూసి ఇందులో నుంచి రావచ్చు అనే ఏరియాస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమన్నా ఐడెంటిఫై చేయగలుగుతారా? కొన్నిటిని. ఖచ్చితంగా చేస్తాం సార్. ఐడెంటిఫై ఏముంటాయి మేడం? చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు గ్రూప్ 2 మన గ్రూప్ ఏపీ 2కైతే వాళ్ళకు ఆ! ఏం రావచ్చు? సార్ ఇప్పుడు టెక్నాలజీ పార్ట్‌లో స్పేస్ టెక్నాలజీకి తీసుకుంటే, సో, కంపల్సరీ రాకెట్ మీద ఒక క్వెషన్ అయితే వస్తది. కంపల్సరీ. దట్ ఈస్ లైక్ లాంచింగ్ వెహికల్. యాహ్! లాంచింగ్ వెహికల్ మీద స్పేస్ ఖచ్చితంగా రిలేటెడ్ లాంచింగ్ వెహికల్ మీద ఒకటొస్తది. లాంచింగ్ వెహికల్, శాటిలైట్, అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్. లైక్ ఓకే. మీరన్నట్టు గగన్‌యాన్ గాని, యాహ్! చంద్రయాన్ 4 గాని, శుక్రయాన్ గాని, సో, యాహ్! అట్లా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ మీద ఒక క్వెషన్ పక్కా వస్తది. ఓకే. డిఫెన్స్ నుంచి కూడా. హ్మ్. సో, డిఫెన్స్‌లో మనకు రీసెంట్‌గా జరిగిన ఎక్స్‌పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 'అగ్ని-5' గాని, డెవలపింగ్ స్టేజ్‌లో ఉండే 'అగ్ని-6' కానీ, సో, వీటి మీద పక్కా ఒక క్వెషన్ వస్తది. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచయితే 4, 5 క్వెషన్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ఎన్విరాన్మెంట్‌కొస్తే మనం కాప్ మీటింగ్స్ నుంచి ఒక క్వెషన్ వస్తది సార్. అచ్చా! కన్వెన్షన్ ఆఫ్ ఆ! పార్టీస్‌కి సంబంధించిన వాళ్ళు ఇప్పటి తీసుకున్న వరకు రిజల్యూషన్స్. ఇప్పటి వరకు 30 కాప్ మీటింగ్స్ యాహ్! అయ్యాయి. రీసెంట్ కాప్ మీటింగ్ ఎక్కడైంది? హ్మ్. ప్లస్ కాప్ 30 మీటింగ్ బ్రెజిల్‌లో జరిగింది కదా! సో, ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటి? మన ఓకే. ఇండియా పార్టిసిపేషన్ ఏంటి? ఓకే. ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ అయ్యాయి? అక్కడ ఏ ఏ డిక్లరేషన్స్ చేసుకున్నారు? ఇప్పుడు మీథేన్ డిక్లరేషన్ చేశారు. మీథేన్ గ్యాస్‌ని రెడ్యూస్ చేయాలని. సో, ఇండియా కాప్ సెంట్రిక్ మీటింగ్స్ ఉంటాయా మీద మేడం? కాప్ హ్మ్. మా దగ్గర కూడా కాప్ జరిగింది గదా! మన వాళ్ళు ఎంతవరకు దాన్ని సస్టైనబుల్ సార్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని ఇది చేశారు? యాక్చువల్లీ అది
అందరికీ తెలుసుకోవాలి సార్. మన ఇండియా ఇప్పుడు రినెవబుల్ ఎనర్జీ మీద బాగా ఫోకస్ చేసింది. యాహ్! కాప్ 26 మీటింగ్ గ్లాస్గోలో జరిగేటప్పుడు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పంచామృత్ అని ఒక రిపోర్ట్‌ని మనం సబ్మిట్ చేసాం. హ్మ్. హ్మ్. పంచామృత్ రిపోర్ట్‌లో 2070 కల్లా మనం నెట్ జీరో టార్గెట్‌ని రీచ్ అవుతామని ప్రామిస్ చేసాం. ఓకే. అంటే 2070కి జీరో కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేయాలి. చేయాల్సి ఏ ఇండస్ట్రీ నుంచి కూడా మనం కార్బన్ ఎమిషన్స్‌ని రిలీజ్ చేయొద్దు. ప్లస్ 2030 కల్లా 500 గిగావాట్స్ రినెవబుల్ ఎనర్జీని మనం టార్గెట్ ఇచ్చొచ్చాం. యాహ్! అది రీచ్ అవ్వడానికి ఈవెన్ సోలార్ పవర్ ప్రొడక్షన్‌లో గానీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్, థర్మల్ పవర్, అటామిక్ ఎనర్జీ వీటి మీద మన ఇండియా చాలా ఫోకస్ పెట్టింది. ఇంకొకటి రీసెంట్‌గా ఏప్రిల్ 6థ్ ఈ ఇయర్‌లో 2026 ఏప్రిల్ 6 సో, కల్పకంలో తమిళనాడులో టైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని అటైన్ చేసింది సార్. ఓకే. ఇది ప్రౌడ్ మూమెంట్. ఓకే. చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. సో, అలా క్రిటికాలిటీని అటైన్ చేయడంలో మన ఇండియా సెకండ్ కంట్రీ యాక్చువల్లీ. వీటిని బేస్ చేసుకొని కూడా వస్తాయంటారా మేడం క్వెషన్స్? ఖచ్చితంగా ఎందుకంటే వస్తది సార్. ఇది అచీవ్‌మెంట్స్ మన ఇది కరెంట్ అఫైర్స్. ఇది మన అచీవ్‌మెంట్. యాహ్! ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్. యాహ్! సో, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఆ రియాక్టర్‌లో జరిగే ఆ స్పీడ్ ఆఫ్ న్యూట్రాలిటీని కంట్రోల్ చేసే ఆ క్రిటికాలిటీని మనం అటైన్ చేసామంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ సార్ యాక్చువల్లీ. సో, ఇవన్నీ ఐడియా ఉండాలి పిల్లలకి. పిల్లలకి. సో, మేడం వాటి మీద క్వెషన్స్ వస్తాయని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. గెస్ చేయొచ్చు. ఓకే. హ్మ్. మేడం ఈ యూపీఎస్‌సికి ఎట్లుంటాయి మేడం? స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువుంటుందా? చాలా లేకపోతే ఎక్కువ సార్. యూపీఎస్‌సి అనేది మన ఇండియాలోనే యాహ్! టాప్ మోస్ట్ ఎగ్జామ్ సార్ అది. యాహ్! సో, కాబట్టి వీటన్నిటితో కంపేర్ చేస్తే యూపీఎస్‌సి స్టాండర్డ్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, యాహ్! రీసెంట్‌గా నేను చూసాను సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అప్రాక్సిమేట్‌గా ఒక 20 క్వెషన్స్ వరకు వచ్చాయి మొన్న ప్రిలిమ్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. సో, మొత్తం ఎన్విరాన్మెంట్ ఎక్కువ కవర్ చేశాడు. అండ్ టెక్నాలజీ పార్ట్ గూడా. మొత్తం లైక్ డైనమిక్ ఇచ్చేసాడు. ఓకే. ఒక క్వెషన్ అయితే పేజ్ మొత్తం క్వెషనే ఉంది. వామ్మో! ఓకే. ఒక క్వెషన్ కింద స్టేట్మెంట్స్, వాటి ఎక్స్‌ప్లనేషన్ మళ్ళీ స్టేట్మెంట్స్, సబ్ స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఎక్కడో ఆప్షన్స్ ఇచ్చాడు. వీడు 1 మినిట్‌లో క్వెషన్ అంతా చదివి అండర్‌స్టాండ్ చేసుకునే లోపు టైం అయిపోద్ది. ఓకే. సో, అట్లని గ్రూప్ 2, గ్రూప్ 1కి కూడా ఏం తక్కువ ఉండదు. ఓకే. యూపీఎస్‌సి బేస్డే ఇస్తున్నారు వాళ్ళకి కూడా. ఇంకా నెగెటివ్ మార్క్ కూడా ఉంది కదా సార్ అవును. ఆంధ్రప్రదేశ్‌లో. నెగెటివ్ యాహ్! మార్క్ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగుండాలి. ఒక 1 మంత్ బిఫోర్ మేడం ఎట్లా ఉంటది మేడం? యాస్పిరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ఒక ఒక హడావిడి, హడావిడి, హడావిడి టెన్షన్, ఉంటది. టెన్షన్ ఉంటది. సో, ఆ 1 మంత్‌లో హౌ టు బ్యాలెన్స్ దేర్ యూ నో రొటీన్ వర్క్, ప్రిపరేషన్ ఇంకేమన్నా వస్తాయి డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఆ! ఆ 1 మంత్ మే బీ వెరీ క్రూషియల్. మీరు మీరు అవును. చెప్పాలి. హౌ టు సార్ హ్యాండిల్ దట్ 1 మంత్, లాస్ట్ 1 మంత్? సార్ స్టూడెంట్‌కి ఆ ఏజ్‌లో ఉండే ఒక స్టూడెంట్‌కి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సార్. ఎక్స్‌టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో, వాటన్నిటిని ఓవర్‌కమ్ చేయాలి. ఎక్స్‌టర్నల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏదో ఫోన్‌లు రావడం, పక్కోడు డిస్టర్బ్ చేయడం, ఇయి మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ గూడా ఉంటాయి. ఎప్పుడు ఏదో విషయాలు మైండ్‌లో పెట్టుకొని ఆలోచించడం, అన్నెసెసరీ విషయాల గురించి థింక్ చేయడం ఇలాంటివుంటాయి. అంటే కొన్ని అవి ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ మిస్టేక్స్ అవి కూడా రిపీట్ అవ్వచ్చు. రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఓవర్‌కమ్ జేయాల. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఉన్నన్ని రోజులు ఆళ్ళు జేయాల్సిన పనులు 3 టైంకి నిద్రపోవాలి, హెల్తీ డైట్ తినాలి. డీప్ స్లీప్ ఉండాలన్నారు. ఆ! డీప్ డీప్ స్లీప్ స్లీప్ ఈస్ వెరీ ఉండాలి. ఇంపార్టెంట్. డీప్ స్లీప్ వెరీ ఇంపార్టెంట్. యాహ్! అది వీళ్ళకి తెలీదు. రాత్రుళ్ళు మేలుకొని యాహ్! చదివేద్దాంలే చదివేద్దాం అనుకుంటారు. అనుకుంటా. అది చాలా ఎఫెక్టివ్. సో, యాహ్! డీప్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, చదువుకోవాలి. ఈ యాహ్! 3 పనులు చేయాలి వాళ్ళు. ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ అన్నీ పెట్టుకుంటే మాత్రం నడవది. నడవదు. ఓకే. నడవది. ఇంకా లాస్ట్ 1 మంత్ మీరన్నట్టు టెన్షన్, టెన్షన్, హడావిడి, హడావిడి ఉంటారు కదా! సరే ఏం చేసినా ఎంత టెన్షన్ పడినా జరిగేది జరుగుద్ది సార్. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకూడదు. కూల్‌గా ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టాలి. టైంకి చదవాలి. ఎక్కువగా లాస్ట్ 1 మంత్ వీలైనన్ని టెస్ట్ సీరీస్ రాయాలి. వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. వీలైనన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్‌ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. టెన్షన్ పడినంత మాత్రాన వచ్చేదేం లేదు. యాహ్! ఆ టెన్షన్ పడే బదులు చదివితే అట్‌లీస్ట్ అంతో ఇంతో హెల్ప్ అవుతది. యాహ్! ఆ టైంలో డిస్కషన్, డిబేట్‌కి తావులేదంటారా మేడం? అస్సలు లేదు. ఓకే. యూ షుడ్ నాట్ డిబేట్ ఆర్ డిస్కస్ ఆర్ సార్ డీవియేట్. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్‌సెట్ ఒకలా ఉంటది యెస్. సార్. యెస్. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్‌లో కూడా మనం చదువుకునేటప్పుడు
ఒకరికి తెలిసిన పాయింట్స్ ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరికి తెలిసిన పాయింట్స్ ఇంకొకరికి చెప్పడం. ఇది ఓకే. ఫైన్. హ్మ్. హ్మ్. అక్కడి అదే. వరకు ఉంటే ఫైన్. అక్కడి వరకు వదిలేస్తే ఫైన్. హ్మ్. గ్రూప్ డిస్కషన్స్ ఆర్ హెల్తీ. యాహ్! అలా కాకుండా మనోళ్ళు కలిసినప్పుడు ఆ ఒక్క మాటలతోనే అవుతారా? యాహ్! మేడం. ఇగ ఆ ముచ్చట్లు ఏడేడికో పోతాయి కదా సార్. యాహ్! అయన్నీ కంట్రోల్ చేసుకోవాలి అని అంటున్నాను. మేడం హ్మ్. అంటే మీరు మెంటార్ కాబట్టి. సో, ప్రాక్టీస్ క్వెషన్స్ ఫర్ అవర్ వ్యూవర్స్ ఒకటి హ్మ్. డిజైన్ చేశాం మేము. ఓకే. సో, సో మేడం ఇప్పుడు గ్రీన్ హ్మ్. హైడ్రోజన్ అనేది చాలా పెద్ద ఎత్తున డిస్కషన్‌లోకొచ్చింది. చాలామంది అవును. డిస్కస్ చేస్తుర్రు. వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎ క్లీన్ ఫ్యూయల్? సార్ ఇది అఫ్‌కోర్స్ 100% క్లీన్ ఫ్యూయల్. వై? బికాజ్ గ్రీన్ హైడ్రోజన్‌ని మనం ఎలా తయారు చేస్తామంటే వాటర్‌ని ఎలక్ట్రోలైసిస్ చేసి దాని నుంచి మనం హైడ్రోజన్ తీస్తాం. తీస్తాం. ఈ ప్రాసెస్‌లో మనం యూజ్ చేసే ఎనర్జీ గూడా రెన్యూవబుల్ ఎనర్జీ. ఎలక్ట్రోలైసిస్ మీన్స్ ఏంటి? వాటర్ అంటే కెమికల్ ఫార్ములా ఈస్ హెచ్2ఓ. ఈ హెచ్2ఓలో ఓని సెపరేట్ చేసి హైడ్రోజన్‌ని సెపరేట్ చేస్తున్నాం. ఓకే. దానికి విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని యూజ్ చేసి హైడ్రోజన్‌ని సెపరేట్ తీస్తున్నాం. ఆక్సిజన్‌ని సెపరేట్ చేస్తున్నాం. ఈ రియాక్షన్‌లో మనకి ఎక్కడా కూడా కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ కావు. అస్సలు కావు. ఎలా అవుతాయి? యాహ్! వాటర్‌లో కార్బనే లేదుగా. లేదు. హ్మ్. వాటర్‌లో కార్బనే లేదు. హెచ్2ఓ ఉంటది. ఎలక్ట్రోలైసిస్ తీసి హైడ్రోజన్‌ని సెపరేట్, ఆక్సిజన్‌ని సెపరేట్ చేస్తాం. జీరో కార్బన్ ఎమిషన్స్ కాబట్టి ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ అనేది. ఓకే. క్లీన్ సో, ఫ్యూయల్ అని మనం క్లీన్ ఫ్యూయల్ ఇది. 100% సర్టిఫికేషన్ ఇవ్వచ్చు. ఓకే. దీని మీద మన ఇండియా కూడా 2030కి 5,000,000 మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్‌ని రిలీజ్ చేయాలి, జనరేట్ చేయాలి అని మనం ఒక టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నాం. పెట్టుకున్నాం. యాహ్! యెస్. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైజాగ్‌లో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు సార్ విశాఖపట్నంలో. ఓకే. హ్మ్. సో, వి ఆర్ క్లీన్ ఫ్యూయల్ వైపే ఎళ్తున్నాం మనం. వెళ్తూ ఆల్ ఉన్నాం. యాహ్! ఓకే. ఖచ్చితంగా వెళ్తున్నాం. సో, మేడం వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గగన్‌యాన్ మిషన్ మేడం? అంటే గగన్‌యాన్ మిషన్ గురించి మనకు రిపోర్ట్స్ చాలా వస్తుంటాయి. అసలు మనకు గగన్‌యాన్, యాహ్! గగన్‌యాన్ ఏంటంటే సార్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పేస్ టూరిజం సార్. యాహ్! అన్ని కంట్రీస్‌లో ఆల్‌మోస్ట్ అన్ని కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో కూడా స్పేస్ టూరిజం ఆల్రెడీ ఉంది. మన ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎవరు స్పేస్‌లోకెళ్ళలేదు. ఎళ్ళలేదు. ఎవరెళ్ళలేదు. ఈ గగన్‌యాన్ అనేది మన ఇండియాలో స్పేస్ టూరిజంని ప్రమోట్ ప్రమోట్ చేస్తది. చేయడానికి. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మనం ట్రైల్ కోసం ప్రొపల్షన్ మాడ్యూల్‌ని పంపించాం. అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌లోనే అయిపోయింది మనకి. 2023లోనే అయిపోయింది. ఆ ప్రొపల్షన్ మాడ్యూల్ గూడా వచ్చేసింది. సెకండ్ స్టెప్‌లో వ్యోమిత్ర అనే ఒక ఫీమేల్ రోబోటిక్‌ని పంపిస్తున్నాం. హ్మ్. ఈ రోబోటిక్ స్పేస్‌లోకి వెళ్లి లోయర్ ఎర్త్ ఆర్బిటార్‌లోకి తిరిగి సేఫ్‌గా కిందకొస్తే థర్డ్ స్టెప్‌లో 4 మెంబర్స్ ఆస్ట్రోనాట్స్‌ని మనం స్పేస్‌లోకి స్పేస్‌లోకి పంపిస్తాం. వాళ్ళు 3 డేస్ అక్కడ టైమ్ స్పెండ్ చేసొస్తారు. ఈ ఆస్ట్రోనాట్స్ ఆల్రెడీ ట్రైనింగ్ కోసం అమెరికా యాక్సియామ్ 4 అనే ఒక రాకెట్‌ని లాంచ్ చేసింది గదా! ఆ రాకెట్ నుంచి ఇద్దరు వెళ్లి ఆల్రెడీ వచ్చారు. వచ్చారు. జస్ట్ ప్రాక్టీస్ కోసం వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఈ గగన్‌యాన్ గన సక్సెస్ అయితే సో, మన ఇండియాలో గూడా స్పేస్ టూరిజం స్టార్ట్ అయితది. ఓకే. టూరిజంని ఎంకరేజ్ చేయడానికి ఇది పెట్టారు. దీనికంటే ముందు స్పాడెక్స్ మిషన్ గగన్‌యాన్ కోసమే సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసాం. ఓకే. స్పాడెక్స్ అయిపోయింది. సో, ఇట్లా మనకు కూడా స్పేస్ టూరిజం, స్పేస్ ఎక్స్‌ప్లోజర్ ఉండాలనేసి గగన్‌యాన్‌ని ఇంత అదొక ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ సార్ ఫ్లాగ్‌షిప్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ మేడం. అంటే హ్మ్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ అవును. దట్ ఈస్ అవర్ ఫైనల్ టార్గెట్ లాగా అనుకోవచ్చు మనం అనుకోవచ్చు మనం. స్పేస్‌లో. యాహ్! మేడం. హ్మ్. ఇంకో క్వెషన్ మేడం ఓన్లీ ఆన్ స్పేస్. ఎందుకంటే నాకు కూడా స్పేస్ సైన్స్ చాలా ఇష్టం. ఓకే. సో, డిఫరెన్షియేట్ బిట్వీన్ జియో స్టేషనరీ అండ్ పోలార్ శాటిలైట్స్. సార్ పోలార్ శాటిలైట్స్ అనేవి కంప్లీట్‌లీ రిలేటెడ్ టు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఓకే. జియో స్టేషనరీ అంటేవి ఇప్పుడు మనకేంటంటే స్పేస్‌లో కొన్ని ఆర్బిటార్స్ ఉంటాయి సార్. ఆర్బిటార్స్ అంటే కక్షలు. సో, పోలార్ ఆర్బిటార్ అనేది ఒక ఆర్బిటర్. జియో స్టేషనరీ ఆర్బిటర్, జియో సింక్రోనస్ ఆర్బిటర్ అని 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటార్స్ ఉంటాయి. యాహ్! ఇప్పుడు పోలార్ ఆర్బిటార్‌లోకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్‌ని ఎక్కువగా లాంచ్ చేస్తారు. ఎందుకంటే అది 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఉంటది. ఎర్త్‌కి సెంటర్ పాయింట్‌లో ఉంటది. ఎర్త్ మొత్తం గ్లోబల్ అంతా కవర్ చేస్తదని. ఓకేనా? అలాగే ఈ జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ ఆర్బిటర్స్ ఉన్నాయి గదా! వీటిల్లో మనం ఎక్కువగా కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మన ఇండియా జీఎస్ఎల్‌విని డెవలప్ చేసింది గూడా ఆ ఆర్బిటార్‌లోకి రాకెట్‌ని పంపించడానికే. యాహ్! అందుకే రాకెట్ పేరు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఓకే. జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్. అంటే
జియో సింక్రోనస్ ఆర్బిటార్, జియో స్టేషనరీ ఆర్బిటార్‌లోకి శాటిలైట్‌ని తీసుకెళ్తది. యాహ్! పిఎస్ఎల్‌వినేమన్నాం? పోలార్ పోలార్ శాటిలైట్ సాటిలైట్. లాంచింగ్ వెహికల్. ఎందుకంటే పోలార్ ఆర్బిటార్‌లోకి తీసుకెళ్తుంది. ఓకే. సో, అట్లా డిస్టెన్స్‌ని బట్టి ఆర్బిటార్స్ ఉన్నాయి సార్. యాహ్! దేంట్లోకి ఏదైనా వేయొచ్చు. బట్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్‌ని బేస్ చేసి. శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గగన్‌యాన్‌లో మన వుమెన్ ఎవరైనా ఉన్నారా మేడం? లేరు సార్. ఈసారి లేరు. ఈసారి లేరు. సో, ఓకే. మేబీ నెక్స్ట్ నే ఎక్స్‌పెక్టెడ్ సూన్ ఎక్స్ నెక్స్ట్ ఎక్స్‌పెరిమెంట్‌కి ఉంటే నేనే ఎళ్తాను. ఓకే. మీరే యూ ఆర్ ప్లానింగ్. ఓకే మేడం. ఒక వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ఆల్ యాస్పిరెంట్స్ మేడం. యూపీఎస్‌సి అనండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఫర్ బోత్ తెలుగు స్టేట్స్ ఆర్ ఎస్ఎస్‌సి, పోలీస్, బ్యాంకింగ్ ఈళ్ళందరికీ ఒక ఎగ్జామ్‌కి ఎళ్ళకముందు మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? హౌ టు స్టడీ? హౌ టు ప్రిపేర్? హౌ టు గో టు ఎగ్జామ్? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక గోల్ ఉండాలి సార్. ఒక ఎయిమ్ ఉండాలి. నేనిది సాధించాలి అనే గోల్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు కష్టపడతాడు. గోల్ లేకుండా బ్లైండ్‌గా వెళ్తే మాత్రం అది ఫెయిల్ అవుతది. అండ్ ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నాక ఎప్పుడూ కూడా ఆ గోల్‌ని రీచ్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వకూడదు. కష్టపడాలి. వర్క్ చేయాలి. మనం ఏ కష్టం చేయకుండా, ఏం పని చేయకుండా నాకు అది కావాలి, ఇది కావాలి అంటే రాదు. యాహ్! టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ థింగ్ టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ తెలిసిన వాడే లైఫ్‌లో సక్సెస్ అవుతాడు. హ్మ్. టైమ్ వేస్ట్ పనులు అస్సలు చేయకూడదు. చదువుకి ఎంత ఇవ్వాలి? ఎవరికి ఏ పనికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి. తినేటప్పుడు ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? ఎన్ని గంటలు యాహ్! పండుకోవాలి? ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేసేటప్పుడు ఎంత టైము స్పెండ్ చేయాలి? ఎంత వర్క్ చేయాలి? ఎంత చదవాలి? అట్లా ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది సార్. ఆ లిమిట్‌లో ముందుకెళ్ళాలి. ఇంకొకటి థర్డ్ థింగ్ పాజిటివ్ మైండ్‌సెట్ చాలా ఇంపార్టెంట్. యాహ్! మనకి చుట్టుపక్కల చాలామంది నెగెటివ్‌గా చెప్తూ నెగెటివ్ ఉంటారు. వర్సెస్ ఉంటాయి. "అరే! నువ్వు ఓసీ అంట, నీకు రిజర్వేషన్ లేదు, నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, నువ్వు చదువుకొని" ఒకడంటాడు. ఇంకొకడొచ్చి ఇదేదో చాలా డిఫికల్ట్‌గుంది, ఈ జాబ్ మనకొస్తదో రాదో, మనకి ఇంగ్లీష్ రాదు, మనకి ఎస్ఎన్టీ రాదు, మనకు అది రాదు. ఇదంతా చేసింది మనిషే గదా సార్! యాహ్! ఈ ప్రపంచం ఈరోజు ఇలా ఉంది అంటే, స్పేస్‌లోకెళ్తున్నామంటే, డిఫెన్స్ ఇంత స్ట్రాంగ్ అయిందంటే బికాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. యాహ్! అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. బట్ ఆ పాజిటివ్ మైండ్‌సెట్ అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే పాజిటివ్ మైండ్‌సెట్ ఆడికుండాలి ఫస్ట్. యాహ్! అది బిల్డ్ చేసుకొని చదవాలి. పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివ్ రిజల్టే వస్తది. ఓకే. ఇంకొకటి సక్సెస్ అయినోడు 100 కారణాలు చెప్తాడు. దట్ ఫైన్. దట్స్ కంప్లీట్‌లీ ఫైన్. ఫెయిల్యూర్ అయిన పర్సన్ నీ ఫెయిల్యూర్‌కి ఏంటి కారణం అంటే ఫెయిల్యూర్‌కి కారణాలు చెప్పొద్దు. నువ్వు ఫెయిల్ అంతే. ఏ కారణం ఉన్నా నువ్వు ఫెయిల్. నాకు ప్రాపర్ మెటీరియల్ లేదు. నాకు సరిగ్గా గైడెన్స్ టైం లేదు. లేదు. యాహ్! మేము బాగా పూర్. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. లేకపోతే నాకేదో అదుండే, ఇదుండే, ఫ్రెండ్స్ ఎక్కువుండే, అలా తిరిగాను, ఇలా తిరిగాను. ఇంకొంచెం చదువుంటే బావుండేది. ఇలాంటి కారణాలు ఫెయిల్యూర్స్‌కి రీజన్ కాకూడదు. కాకూడదు. యాహ్! నువ్వు ఫెయిల్ అయినావా? వాటెవర్ ఈస్ ద రీజన్. నువ్వు ఫెయిల్ ఫెయిల్. అంతే పక్క జరిగింగ అంతే. బట్ సక్సెస్ అయిన వాడిని అందరూ అడుగుతారు. నీకు సక్సెస్ ఎలా వచ్చింది? ఏం చేస్తే సక్సెస్ వచ్చింది? ఇంకా అప్పుడు ఏమేమో చెప్తాం. అంటే ఖచ్చితంగా అల్టిమేట్‌గా మన సొసైటీ మనలో ఏం చూస్తుందంటే మనం సక్సెస్ అయ్యామా లేదా? అదే చూస్తది. నువ్వు ఒక పూట తిన్నావా? నువ్వు ఒక గంటే పడుకున్నావా? లేకపోతే నీ సిట్యుయేషన్ ఎలా ఉంది? నువ్వు చదువుకోవడానికి డబ్బులెలా వచ్చాయి? పార్ట్ టైమ్ జాబ్ చేశావా? ఎన్ని కష్టాలు పడ్డావు? అది ఎవరికీ తెలీదు సార్. లాస్ట్‌కి నువ్వు సక్సెస్ అయితే నీ సక్సెసే అందరికీ కనిపిస్తది. యాహ్! సో, ఎన్నన్నా ఉండని. అవన్నీ ప్రతి మనిషికి ఉంటాయి. అవన్నీ ఓవర్‌కమ్ చేసుకొని ముందుకి స్టెప్పేయాలి. అప్పుడే లైఫ్‌లో సక్సెస్ ఒస్తది. ఏ స్ట్రగుల్స్ ఒచ్చినా ఎక్కడ స్ట్రక్ అవ్వకూడదు. యాహ్! పడాలి, లేవాలి. పడాలి, లేవాలి. బాధనిపిస్తుంది, ఏడవాలి, మళ్ళీ లేచి పనులు జేసుకోవాలి. ఫెయిల్ అవుతావు, ఇట్స్ ఓకే. యాక్సెప్ట్ చేయాలా, మళ్ళీ సక్సెస్ కోసం పరిగెత్తాలా. ఇలా కంటిన్యూగా ఒక సినిమాలో మహేష్ బాబు చెప్తారు గదా! సక్సెస్‌ఫుల్‌కి ఫుల్ స్టాప్ ఉండదు. కామాలే ఉంటాయి. సో, అలా కంటిన్యూగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. బాగా ఫెయిల్ అయ్యి మీ స్టూడెంట్స్ ఎవరన్నా యాస్పిరెంట్స్ సక్సెస్ ఇతను అవ్వడు అని మీరు అనుకోని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను ఇతను సక్సెస్ అవ్వడు
అని నేనెప్పుడు అనుకోను. యాహ్! దట్స్ గుడ్. నేనట్లా నెగెటివ్‌గా ఎవరిని చూడను. నేనెవరిని జడ్జ్ చేయను. ఫెయిల్ అయితే సక్సెస్ ఎలా అవ్వాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని గైడ్ చేసి, మోటివేట్ చేశానే తప్ప, ఇతను కాదు, ఈడు వేస్ట్, ఇతని వల్ల కాదు అని నేను ఎవ్వరిని అనుకోలేదు సార్. నా మైండ్‌సెట్ అది కాదు యాక్చువల్లీ. అట్లా నెగెటివ్‌గా నేనెవరిని చూడలేదు ఓకే. ఇప్పటి వరకు. సో, యాక్చువల్లీ న్యూస్ ఛానెల్స్ చాలా మటుకేంటంటే సొసైటీని డైవర్ట్ చేసేవి గూడా ఉంటాయి. యాహ్! సో, ఇట్లా ఎడ్యుకేషన్ ఛానెల్ తీసుకొచ్చి వాళ్ళకిలాంటి అవేర్‌నెస్ ఇవ్వడం గూడా ఇట్స్ రియల్లీ అప్రిషియేట్ థింగ్ సార్. థాంక్ ఇట్స్ అ యూ వెరీ మేడం. గ్రేట్ థింగ్. థాంక్ యూ ఫర్ సో, అప్పుడప్పుడు ఇలాంటివి పెట్టాలి. సో, చాలామంది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే స్టూడెంట్స్‌కి గూడా గవర్నమెంట్ జాబ్స్ మీద పెద్ద అవేర్‌నెస్ ఉండదు. ఉండదు. సో, అందరికీ అవేర్‌నెస్ తీసుకురావాలి. ఏ నోటిఫికేషన్స్ ఒస్తున్నాయి? గవర్నమెంట్ ఏం రిలీజ్ చేస్తుంది? ఎవరు దానికి ఎలిజిబుల్? ఎలా చదవాలి? ఏంటి? ఇవన్నీ కూడా మీడియా త్రూ ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇట్స్ అమేజింగ్ థింగ్ సార్ యాక్చువల్లీ. ఓకే. నేను కూడా బాగా అప్రిషియేట్ చేస్తున్నాను సో, థాంక్ యూ మిమ్మల్ని. మేడం. ఇట్స్ ఆల్ ఓవర్ థాంక్ యూ. మేనేజ్‌మెంట్ వాళ్ళ యొక్క ఫోర్‌సైట్ మేడం ఇది. వాళ్ళు ప్లాన్ వెరీ చేసి నైస్ సార్. మాకిచ్చారు. మేనేజ్మెంట్ గాని, మీరు యాహ్! గాని ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. థాంక్ యూ మేడం. సో, విన్నాం గదా మేడం. యూపీఎస్‌సి గ్రూప్స్ మరియు ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన మెంటార్ అండ్ ఆథర్ ఆఫ్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన బుక్ మేడం ఎవరైతే సరిత దివాని మేడం గారు ఉన్నారో, మనకి ఈరోజు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్‌ని ఎలా అటెంప్ట్ చేయాలి మనం, ఈ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో, ఏది కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అంతేకాకుండా ఎగ్జామ్ ముందు ఒక 1 మంత్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మేడం చాలా మంచి గైడ్‌లైన్స్ ఇచ్చారు. సో, ష్యూర్ షార్ట్‌గా ఎవ్వరు కూడా నెగెటివ్ ఫీలింగ్‌తోని ఎగ్జామ్స్‌కెళ్ళొద్దు. పాజిటివ్ ఫీలింగ్‌తోని ఎళ్ళాలి. దాన్ని సాధించి ప్రపంచానికి చూపించాలి, నిరూపించాలి. ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా, ఏదైనా గూడా ఎవ్వరు గూడా దాన్ని నెగెటివ్‌గా తీసుకోవద్దు. కంపల్సరీగా చదివి వాళ్ళు ప్రూవ్ చేసుకునే సత్తా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అని మేడం చెప్పారు. సో, ఇది ఈ యొక్క వీడియోలో సాక్షి ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్ మీ ముందుకు ఈ విషయాలన్నీ తీసుకొచ్చింది. మరో వీడియోలో మరిన్ని అప్డేట్స్ ఎడ్యుకేషన్ పరంగా, రిక్రూట్‌మెంట్ పరంగా, నోటిఫికేషన్ పరంగా మీకు నిరంతరం ఇస్తూనే ఉంటాము. సో, కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్.